ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ వండియాల. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు గారు. ఆయన మాటల్లోనే అనంతరంగా ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. పరమేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే సార్. మొత్తానికి భిన్నమైన యాంగిల్స్ని పరమేశ్వరరావు గారిలో చూసాము. గతంలో టీచర్గా చేశారు, ఆ తర్వాత జర్నలిస్ట్గా చేశారు, ఒక ఉద్యమకారునిగా చేశారు. ఫైనల్గా వీటన్నిటి పరంగా ఏది పోరాడారు ఆ పొలిటీషియన్ అవతారం కూడా ఇట్టేశారు. ఏటి ట్రాన్స్ఫర్మేషన్ మీ మాటల్లో తెలుసుకోవాలనుంది. మొదటగా చెప్పండి. అదే సార్, ఏంటి అసలు దేనికి సంబంధం లేదు. ఏది ఉపాధ్యాయునిగా వృత్తి, గౌరవప్రదమైన వృత్తి, ఏదైతే ఆర్థికంగా కూడా కొద్దిగా గొప్ప దన్ను ఉన్న వృత్తి, దాన్ని వదిలేసి జర్నలిజంలోకి వచ్చారు. దాన్ని ప్రధానంగా రాజకీయం వైపే ఎక్కువ పెట్టిన పరిస్థితి, ఆ రాజకీయంలోనే మీరు దిగుతున్న పరిస్థితి, ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఉద్యమాల్లో కూడా రాజకీయ నాయకులపైనే నా గురి. ఇవాళ రాజకీయాల్లో దిగడం కారణం అంటే అల్టిమేట్గా రాజకీయాలు అనేవి ప్రజల్ని ఏదైనా చేయొచ్చు, రాజ్యాధికారం ద్వారానే ఏదైనా చేయొచ్చు అనేది. ముందుగా ఉపాధ్యాయుడిగా ఉండేటప్పుడు కూడా ఉపాధ్యాయ ఉద్యమాల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నేను జిల్లా కార్యవర్గ సభ్యును, మండల కార్యదర్శిని, జిల్లా కార్యదర్శిగా చేశాను. ఓకే సార్. అలాగే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం సివిల్ లిబర్టీస్ బాలగోపాల్ గారు అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉండేవాళ్ళు, కన్నాపురం గారు అధ్యక్షులు, నేను జిల్లా ప్రెసిడెంట్. అదేవిధంగా అంటే ఉపాధ్యాయుడిగా ఉంటూనే ఉద్యమాలు చేశాను. ఉపాధ్యాయుడిగా ఉంటూ సస్పెండ్ అయ్యాను, అరెస్ట్గా అయ్యాను, జైలుకి వెళ్ళాను. ఉపాధ్యాయుడిగా ఉంటూనే జైల్లో ఉంటూ కూడా నాకు జీతం వచ్చింది. అది నాకే సాధ్యమైంది. అంటే ఈయన అరెస్ట్ అయింది ప్రజా దీని మీద అని చెప్పి అప్పుడు మన కలెక్టర్ గారు ఎస్పీ సింగ్ గారు ఉండేవాళ్ళు. ఆయన జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్, ఆయన స్పెషల్ నోట్ రాశారు. ఆయన సెలవు శాంక్షన్ చేసేయండి, ఆ సస్పెన్షన్ నేను ఆమోదించని రాశాను. అది ఒక పెద్ద సంచలనం. చాలా అంటే ఐఏఎస్లు కూడా ప్రజల పక్షాన ఉంటారని నేను మొట్టమొదటప్పుడు తెలుసుకున్నాను. అంటే ఒక ఉద్యమకారుడికి పోలీసులు చాలా రిప్రెషన్ పెట్టేటప్పుడు నన్ను ఒకసారి నేను పౌర హక్కుల సంఘంలో ఉండేటప్పుడు సీతంపేట సంతలో పోలీస్ కానిస్టేబుల్ని నక్సల్స్ కిడ్నాప్ చేశాను. దానికి ప్రతిగా బాలకొండ ఎస్పీ గారు నన్ను కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళారు. మీరు కానిస్టేబుల్ని వదిలితే మేము పరమేశ్వరరావుని వదులుతామని చెప్పి ఒక ఛాలెంజ్ చేశారు. వాళ్ళకి మామూలుగా అది తెలియదు అన్నలకి, వాళ్ళు విడిచిపెట్టేశారు. వాళ్ళు ఏదో మాట్లాడారు, విడిచిపెట్టారు. నన్ను తర్వాత ఆ రోజు నైటు నాకు చాలా గందరగోళం చేశారు. పోలీసులు పరిగెట్టమన్నారు, లేదంటే నువ్వేమన్నారు, అదన్నారు, ఇదన్నారు, దుర్భాషలాడారు, ఏదేదో చేశారు. అదంతా నేను అక్కడ బత్తిల దగ్గర, గుణపూర్ దగ్గర ఉండేవా కాంటాక్ట్స్ నక్సలైట్స్కి మీకు? అప్పటి నక్సలైట్స్కి పౌర హక్కుల సంఘంతో కాంటాక్ట్స్ అనేటువంటివి చాలా భ్రమంలో ఉంటారండి. వాస్తవానికి ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల మీద ఏదైతే కేవలం పెట్టుబడిదారుల వైపే రాజ్యాంగంలో రాసుకున్నటువంటి మిశ్రమార్థిక వ్యవస్థ వ్యతిరేకంగా పెట్టుబడిదారుల వైపే ఈవేళ మోడీ ఆచరిస్తున్నట్టు ఉండటానికి వ్యతిరేకంగా అలా ఉండటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలు, భూమి కోసం జరిగేటువంటి పోరాటాలు వాళ్ళు చేస్తుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు పోరాటం చేసేటప్పుడు వాళ్ళకి రిప్రెషన్కి గురవుతారు, వాళ్ళ అణచివేతకు గురవుతారు. అప్పుడు వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది. రాజ్యాంగపరమైన హక్కుల కోసం పోరాటేటువంటి సంస్థలు అవి. ఈవేళ కూడా అలాగే విశ్వసించాలి. వాటిని సంబంధాలు ఉండేవి అంటే వాళ్ళకి ఈ విప్లవ గ్రూపుల మద్దతు ఉంటుంది. ఆటోమేటిక్ ఏంటంటే ఇండైరెక్ట్గా మనం ఆ ప్రజలకు మద్దతు తెలియజేస్తే అన్నలకు మద్దతు తెలియజేశారు అనుకుంటుంది పోలీసుల వెర్షన్. ఎందుకంటే అన్నల మద్దతుతో వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు అంటుంటుంది. ఇలాగనమాట. తర్వాత ఏమైనా ఎన్కౌంటర్లు జరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరో కొరియర్ తెచ్చి మాకు ఉత్తరం ఇస్తారు. అలాగే నాకు 2-3 సార్లు ఉత్తరాలు ఇచ్చారు. మళ్ళీ నేరాయిశారు అనమాట. ఆ పోలీసు ఎన్కౌంటర్ జరిగిన వెంటనే కొరియర్ తెచ్చి ఉత్తరం ఇస్తారు, ఇలా పలానా దగ్గర ఎన్కౌంటర్ జరిగిందండి. ఆయన ఎవరు ఏమిటి అనేటువంటిది మనం ఇంటి దగ్గర ఉండమప్పుడు ఎవరికో ఇచ్చి వెళ్ళిపోతారు. మనం చూస్తాం, ఓహో పలానా దగ్గర ఎన్కౌంటర్ జరిగిందంటే మారుమూల గ్రామం మనం ఓ సమాచారాన్ని అందించడం వరకు అయితే ఓకే. కానీ ఎవరు ఏమిటి ఎక్కడ ఉంటారు? నక్సల్స్కి అన్నలకి ఒక అడ్రస్ ఉంటుంది కదా. ప్రజల మధ్యన కలిసిపోతారు, వాళ్ళు ప్రజల మధ్యన తిరుగుతారు, ఏదో వాళ్ళ పనులు. మీరు అక్కడ టీచర్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే జైల్లో ఉండి జీతం తీసుకున్న ఉపాధ్యాయుడిగా ఒక గొప్ప పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్గా ఎప్పుడు అవతారం ఎత్తారు? స్వతహాగా మీలో ఆ భావాలు ఉన్నాయి, కానీ ఫుల్ టైం జర్నలిస్ట్గా ఎప్పుడు? ఫుల్ టైం జర్నలిస్ట్గా టీచర్ ఉద్యోగం చేస్తూ జర్నలిజంలోకి వచ్చాను. జెమిని టీవీ ఫుల్ టైమర్. అంతకుముందు ప్రింట్ మీడియాలో చేశాను. ప్రింట్ మీడియాలో చేసేటప్పుడు పార్ట్ టైం. ఓకే. వార్తలోను
ఆంధ్ర భూమిలోను చేశాను. అంటే ఫుల్ టైమర్ కంటే ఎక్కువ చేసేవాళ్ళం, పార్ట్ టైం నేను జర్నీ చేశాను, నాకన్నా ముందు మీరు మా గురువు గారు. నేను చేశాను. సంతబొమ్మాలి మండలంలో చేశాను, ఆంధ్రభూమి హెచ్చర్లలో చేశాను. వృత్తిరీత్యా బదిలీ అవుతుంటే నాకు అక్కడ ఇచ్చేసేవాళ్ళు ఆంధ్రభూమి. అంటే ఆ వాటి నుంచే అది కొద్దిగా సాఫ్ట్గా అన్నారు. ఆంధ్రభూమి అనేటువంటిది కాంగ్రెస్ విధానం. మొదటి నుంచి కూడా ఈ దేశానికి ఏమైనా చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని భిన్నమైన వైఖరులు ఉన్నాయి, తప్పదు ఈ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత. కానీ ఏమైనా చేస్తే ఈ దేశానికి అది చేయగలుగుతాను ఒక నమ్మకం మాత్రం నాకు ఉంది. ఆ నమ్మకంతో అలా కొనసాగితే 2008లో 7లో ప్రజారాజ్యం పార్టీ 7-8లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుతోను రాజకీయాల వైపు వచ్చిన అప్పుడు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశాను. అంతకుముందు సెలవు పెట్టి జెమినీ టీవీలో 10 సంవత్సరాలు చేశాను. సెలవు అంటే ఆటోమేటిక్ మరి నో వర్క్ నో పే. నేను రిజైన్ ఇచ్చేసాను. ఇంకా జెమినీ టీవీలో ఉన్నప్పుడే రిజైన్ ఇచ్చేసి, జెమినీ టీవీలో అత్యంత ఆదాయం వచ్చేది నాకు. నా జీతం ఎంతో అంత వచ్చేది. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా ఉండేటప్పుడు రిజైన్ చేశాను. నాకు అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ బొమ్మరవెల్లి డైట్ లెక్చరర్గా నేను డెప్యుటేషన్ మీద అడిగితే నేను అప్లికేషన్ కూడా పెట్టాను, సెలెక్ట్ అయ్యాను. నువ్వు ఇంకా వచ్చే ఇక్కడికి అన్నప్పుడు ఇంక డైట్ లెక్చరర్ అయితే తర్వాత ఈ డియూ వరకు ప్రమోషన్స్ ఉన్నాయి, మంచి బాగుంటుంది. కానీ నేను చూడలేదు, ఏం పట్టించుకోలేదు. ఇంకా జర్నలిజం అన్నటువంటిది నాకు నచ్చింది, జర్నలిజంలో ఉంటాను. ఓకే సార్, మీరు అన్నట్టు ఒప్పుకుంటాను. కానీ జెమినీ ఏంటి, జెమినీ శాలరీస్ ఏంటి అన్నది నాకు తెలుసు కాబట్టి, ఒక జర్నలిస్ట్గా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, జెమినీ సంస్థలో ఆ ఇబ్బందులు ఉండవు కాబట్టి అది విడిచి ఇది ఎందుకు వచ్చారన్నది నేను ప్రస్తావన. అట్ ది సేమ్ టైం ఈ జెమినీలో కొనసాగుతున్న తర్వాత తరుణంలోనే మీ అంటూ ఒక సొంత ఛానల్ పెట్టారు, దాని ద్వారా జిల్లాలో ప్రసారాలు స్టార్ట్ చేస్తున్నారు. అవి ఎలా ఉన్నాయి, దాని ద్వారా మీకు ఎలాంటి తృప్తి లభిస్తుంది? విహంగం టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ పెట్టాం. విహంగం టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పూర్తిగా ప్రజల పక్షాన చేద్దాము అన్నటువంటిది అలాగే చేశాను. 3-4 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తుంది. దానికి ఏపీ ఫైబర్లో కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు, అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు కూడా ఏపీ ఫైబర్ ఇచ్చారు. అది ఏపీ ఫైబర్లో ఇప్పుడు 75,000 కట్టాలి నెలకి. నాకు ఇంకా ఏదో ఇన్పుట్ కానీ నాకు ఇంకా ఏదో ఇచ్చారు, రాయితీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. మొన్నటి వరకు అక్రిడేషన్లు లేవు. ఎక్కడి నుంచి ఇవ్వలేండి, మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాబట్టి చెప్పండి. అయితే 75,000 నెలకు కట్టాలి. ఇతర ఖర్చులన్నీ మనకు 1,00,000 అవుతాయి. 1,75,000కి సింగిల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్స్ అన్నటువంటిది మీడియా, దేనికి మీడియా అనే దానికి పూర్తిగా అడ్వర్టైజ్మెంట్ లేదు. ఓన్లీ వాళ్ళు సాక్షి వాళ్ళకి ఇచ్చుకుంటారు, లేకపోతే ఇంకెవరికో ఇచ్చుకుంటారు, అలా నడుస్తుంది. ఇంకేదో రొటేషన్గా 2-3 పత్రికలకు వస్తున్నాయి, వాళ్ళు కూడా కేసులు వేశారు మాకు అడ్వర్టైజ్మెంట్స్ రావడం. ఇంకా మనకు పట్టించుకునే నాదుడు లేదు. నేను ఈ మధ్యకాలంలో విద్యా సంస్థలు పెట్టాను. ఇంకా అవును, నాకు ఉన్నటువంటి క్రమం ఏదో పక్కన పెట్టేసి కొన్ని అప్పులు తీసుకుని బ్యాంకుల నుంచి వాటి నుంచి విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాను. ఆ విద్యా సంస్థలు 4 విద్యా సంస్థలు, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, డైట్ కాలేజీ, బీఈడి కాలేజీ. అవి వాటి వలన వచ్చినటువంటి ఆదాయం, అవి కూడా పేదలకు మళ్ళీ ఉచిత విద్య, ఉచిత హాస్టల్ వసతి ఇలాంటివన్నీ పెట్టి ఆ వాటి ద్వారా అంతో ఇంతో ఆదాయం వచ్చేటువంటిది. ఆ ఆదాయాన్ని దీనికి మళ్లించాను. కానీ చాలా కష్టతరమైంది. ఇప్పుడు ఏపీ ఫైబర్ అన్నటువంటిది ఒక ఆలోచనగా అయింది, ఎలాగా అందులో రన్ చేయడం అన్నటువంటిది. ఎవరు మన బోర్డు వినటం అనేది అది నడుస్తుంది. విహంగం టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటిది నడుస్తుంది. లాభాలు అన్నటువంటిది రూపాయి లేదు. నెలకు 2 లక్షల రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టి ప్రజల కోసం ఒక ఛానల్ నడపాలి. ఏమైనా ప్రజల కథలు మీరు ఇప్పుడు చేస్తున్నట్టే ఒక జనం పక్షం మనం ఉండాలి అన్నటువంటిది జర్నలిస్టు, మీడియాను నమ్ముకున్నటువంటి వాడికి ఒక వ్యసనం. ప్రజల పక్షాన పోరాడేటువంటి తత్వం ఉన్నటువంటి వాడే మీడియాను నడపగలడు. ఇంకా ఏమైనా స్వప్రయోజనాలు ఆశిస్తే వాడు శాశ్వతంగా ఉండేడు. మధ్యకాలంలో ఉత్కలాంధ్ర అని ఒక పత్రిక పెట్టాను ఈ మీడియాలో. ఉత్కలాంధ్ర పత్రికలో సంతల సింతపండు అన్నటువంటి నేను రాసేవాడు. తర్వాత నాటకాలు రాశాను, నాటికలు రాశాను. నాటికలకు జాతీయ బహుమతులు వచ్చాయి. నేషనల్ జడ్జిగా కూడా వెళ్ళాను, నటుడుగా కూడా. ఇలాగ వివిధ రకాలుగా అందరితో జిల్లాలో పరిచయాలు ఏర్పడ్డాయి. పౌర హక్కుల సంఘము, కళాకారుడు, ఉపాధ్యాయుడు. మీరు అన్నట్టు ఈ దశావతారాల్లో ఇలాగ ఉపాధ్యాయుడు ఏదైనా అల్టిమేట్గా ఒక మార్క్సిజం దృక్పథం కానీ, లేదంటే ఒక సోషలిస్టిక్ విధానాలు కానీ అంతో ఎంతో ఉన్నటువంటిది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఆమోదించినటువంటి భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం కోసం పూర్తిగా కట్టుబడి ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగ హక్కులు ఆవేళ అంబేద్కర్ ఆధ్వర్యం స్వాతంత్ర పోరాటం చేసినప్పుడు కానీ ఒక మతానికి కాకుండా లౌకిక విధానంతో ఇవాళ మీరు చెప్తున్నారు ఈ 2 అవతారాలు
ముందు చెప్పిన 2 అవతారాలు క్లుప్తంగా సరిపోతాయి, కానీ మీరు డైరెక్ట్ గా పాయింట్కి వెళ్ళిపోతున్నారు. 3వ అవతారం మెయిన్ ఏదైతే జిల్లా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఈ రాజకీయ అవతారం. ఈ ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని వచ్చిందా, ముందు నుంచి ఎప్పటి నుంచి ఆలోచనలు ఉన్నాయి? లేదు, ప్రజారాజ్యం పార్టీ నిర్మాణం చేసాం జిల్లాలో. ఓకే, జిల్లాలో నిర్మాణం చేసి జిల్లాలో ఓ ప్రాధాన్యతగా నాకు టికెట్ కూడా తీసుకోమన్నారు. టెక్కల్ టికెట్ ఇస్తామన్నారు. టెక్కల్ టికెట్ ఇస్తామంటే నేను అసలు దరఖాస్తు చేయలేదు. ఓకే, నేను పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తాను సార్, నేను పనిచేయను అని చెప్పి దువ్వాడ శ్రీని గారికి ఇమ్మని కూడా నేనే చేశాను. నేను స్వచ్ఛందంగా వెనక్కి వచ్చేసాను. ఆవేళ టెక్కల్ నియోజకవర్గం టికెట్ దువ్వాడ శ్రీని కోసం వర్క్ చేసాం. సరే, దువ్వాడ శ్రీని అంటే పేడ పరమేశ్వరికి ఎందుకు అంత అభిమానం? అభిమానం అంటే దువ్వాడ శ్రీనివాస్, ఆ రోజు ఉన్నటువంటి శ్రీనివాస్ కేవలం ప్రజల కోసం ఆలోచించేటువంటి ఒక శ్రీనివాస్గా నాకైతే కనిపించారు. అంటే కొత్తగా ఆయన వచ్చినటువంటి రాజకీయాలు, ఒక ఫైర్ బ్రాండ్, మనకి వీడియో చూడు మరి మనకు సరిపోయినటువంటి వ్యక్తి. ఇంకా మనం పక్క నుండి ఆయనకి మనం ఒక సపోర్ట్ చేద్దాము అన్నటువంటిది ఒకటి. తర్వాత సరే, పార్టీ అధికారంలోకి వస్తుందో ఒక పెద్ద నమ్మకం. ఎందుకంటే ఆ ప్రజలు అధికారంలోకి వచ్చాక జిల్లా వాళ్ళందరినీ నేను ఎవరిని నిలబెట్టమంటే వాళ్ళ క్యాండిడేట్లు నిలబెట్టారు. ఎంపీ క్యాండిడేట్ దగ్గర నుంచి అందరూ ఎమ్మెల్యేల కూడా నేను జాబితా ఏదైతే సర్వే చేశానో ఆ సర్వే ప్రకారమే వాళ్ళు నిల్చొని పెట్టారు. కాబట్టి నాకు నమ్మకం, నాకు ఏదైనా ఒక ఎమ్మెల్సీ లాంటిదో లేదంటే ఒక నామినేటెడ్ పోర్ట్ఫోలియో ఇస్తారు. ప్రతి వాళ్ళు టికెట్ అడగడం కాదు, నేను పని చేయగలను. జిల్లాలో వర్క్ చేయటం అనేటువంటిది, కన్స్ట్రక్షన్ అనేటువంటిది నాకు ఇష్టం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేటువంటి ఒక సంస్థ పెట్టాను రాష్ట్రం మొత్తం మీద. ఇవి వెళ్తే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఆంధ్రకి కన్స్ట్రక్ట్ చేయటం ఇప్పుడు పార్టీ కూడా. అందుకనే కాంగ్రెస్లో 2011లోనే వచ్చేసాను. కాంగ్రెస్లోకి వచ్చేసాక ఇంకా 2011 నుంచి కాంగ్రెస్లో 2012-13 వరకు చాలా యాక్టివ్గా చేసాం. ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ కిల్లు కృపారాణి గారి ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నన్ను చేర్చుకున్నారు. ఇక్కడే ఇందిరా విజ్ఞాన భవన్. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక అధికార ప్రతినిధిని, నేను జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ 2011 నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాను. 2014 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ విభజన ఫలితంగా అందరూ కాంగ్రెస్ పార్టీ మీదకి తప్పు నెట్టేసి తామంతా బుద్ధిమంతుల్లో కూర్చున్న తర్వాత దాన్ని సర్ది చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీ అలాగ మీరెందుకు బుద్ధిమంతుడు అవ్వలేదు? నేను మరి అలాగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అనుకునే ఉన్నాను, ఇంకా ఇందులోకి వెళ్ళలేదు. మరి ఆ బుద్ధిమంతులు అవతారం నాకు రాలేదు, మిగిలిన పార్టీలకి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి చెప్పుకునే అవకాశం లేకుండా అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా పార్టీని అనాథం చేసి వెళ్ళిపోవడం అనేటువంటిది బాధ. ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక అనాథలాగా, అంటే ఆ స్థానంలో ఒక తెలుగుదేశం పార్టీ కానీ ఒక వైసీపీ కానీ లేదంటే ఇంకా మిగిలినటువంటి బీజేపీ కానీ అవి ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్ర విభజన చేయాలని ఉత్తరాలు ఇచ్చాయి. తర్వాత విభజన చేయాలి అని వీళ్ళందరూ చెప్పిన తర్వాత కేంద్రం ఆమోదించాలి. డెమోక్రటిక్ సిస్టమ్కి అత్యంత విలువిచ్చేది కాంగ్రెస్ పార్టీ. కానీ తప్పనిసరిగా వాళ్ళ దీని ప్రకారం క్షేత్రస్థాయిలో జరిగిన ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ చూడలేదా సార్? కేవలం పార్టీలు ఇచ్చిన మాట చూసుకుందా? అంటే పార్టీలు అల్టిమేట్గా పార్టీలు కదా వాటికి ప్రాధాన్యత వహించేవి. ప్రజలకు నాయకత్వం వహించేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, చట్టసభల్లో వాళ్ళ రిప్రజెంటేటివ్ని పంపించే పార్టీలు, లెజిస్లేచర్ ఏదైతే లెజిస్లేచర్ కమిటీలు ఏవైతే తీర్మానాలు చేసి ఇచ్చాయో అట్లా ఆటోమేటిక్గా మరి రాజ్యాంగ పరిధిలోకి వాళ్ళు పరిగణించాలి. ఆవేళ రాజ్యాంగ పరిరక్షణ అనుకుంటుంది ఆవేళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఉంది కాబట్టి డెమోక్రటిక్గా వెళ్ళింది. కానీ వీళ్ళు ఈ ముసుగులో ఈ తప్పంతా వాళ్ళ మీదకి తోసేస్తారు. వాళ్ళు నిర్దోషులుగా ఉండిపోయి దోషిని తను చేసేసి కాంగ్రెస్ పార్టీ చేతిలో కర్ర పెట్టేశారు. అప్పుడు మరి మీ నాయకులంతా ఏం చేస్తున్నారు సార్? 2011లోనే మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఎప్పుడైతే మీరేమైనా ప్రయత్నం చేశారా? ఇలా అదపాతానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాం, మీరు అంగీకరించకూడదు, చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేయాలి, కనీసం రాజ్యసభలోనైనా సరే ఆపించాలి అని చెప్పి ఒకరిద్దరు పాపం పెద్ద నాయకులు ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఈవేళ పార్టీకి దూరం అయిపోయి ఇదైపోయారు, ప్రజలకు ఇదైపోయారు. మిగిలిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కొంతమంది కొన్ని ఈవేళ బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అప్పుడే సర్దుకోవడం మొదలుపెట్టారు. ఇంకా రాష్ట్ర విభజన చేస్తారు కనుక మనం ఇంకెందులోకి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి అన్నటువంటిదే చూసుకున్నారు తప్ప దీన్ని మనం రక్షించుకుందాం, మనకి ఇంత అవకాశం ఇచ్చింది ఈ పార్టీ, దీన్ని ఈ ఇంటిని మనం నిలబెట్టుకుందామని అనుకోలేదు. ఇల్లు పూర్తిగా శిథిలమైంది 2018-17 వచ్చేసరికి.
ఎప్పుడైతే మా ఒక్కొక్కరు ఎవరికైతే వాళ్ళు ఈవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు అందరూ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. 2 ప్రభుత్వాలు విభజన హామీలు అమలు చేయడం ఎప్పుడైతే ముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పూర్తిగా విఫలమై, అంటే బీజేపీకి మొత్తం 2 పార్టీలు తొత్తులుగా మారిపోయాయి అన్నటువంటిది ప్రజలకు స్పష్టమైందో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ 2017లో 18లో ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి వస్తున్న మార్పుల్ని చాలా జాగ్రత్తగా గమనించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే ఆషమాషి కాదు కదా, మీకు తెలిసి ఈవేళ జరుగుతున్న పరిణామాలు చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తాం. ఆంధ్రాలో మనము ఒక లోపం చేసాం, ప్రజలకు సకాలంలో విషయాన్ని వివరించలేకపోయామనేది పార్టీ ఒప్పుకున్నాం, అందరూ ఒప్పుకున్నారు. ఆబాలుగా ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి శిథిలం అయిపోయింది అన్న మాట మీరే అన్నారు కదా, శిథిలం అయిపోయిన తర్వాత ఒప్పుకున్నా కూడా ఏం అడ్వాంటేజ్ ఉంటుంది, ఇప్పుడు ఎలా రెక్టిఫై? అదే కదా మరమ్మతులు నేను చెప్తున్నాను. గిడుగు రుద్రరాజు గారు ఏ రోజైతే వచ్చారో శైలజనాథ్ వరకు ఒక విధంగా జరిగింది. ఇంకా ప్రజలు అప్పుడప్పుడు ఆలోచిస్తున్నారు పరిగెత్తడంగా. గిడుగు రుద్రరాజు గారు ఆయన వ్యూహకర్త, పిసిసి అధ్యక్షులు అయ్యేసాక మొత్తం ఒక సైన్యాన్ని పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత వెంటనే కమిటీ వేయలేదు ఆయన. 9 నెలలు 8 నెలలు రాష్ట్రంలో పరిశీలించి నిశ్చితంగా పరిశీలించారు, పర్యటించి గ్రామాలు అవసరమైతే తిరిగారు, జిల్లా కేంద్రాలు తిరిగారు. ఆయన వచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా గొప్ప సైన్యాన్ని నియమించుకున్నారు. ఎందులో టీడీపీ నుంచి లాగారా వైసీపీ నుంచి? లేదు, అంత పార్టీలో ఉన్నారు, నిద్రానంగా ఉన్నటువంటి వాళ్ళే, అలాంటి వాళ్ళే. వాళ్ళందరినీ అప్పుడు మాకు ఈ స్లీపింగ్ సెల్స్, కాంగ్రెస్ అంతా ఏంటంటే బ్లడ్ ఉంటుంది, స్లీపింగ్ సెల్స్ గరికిలాగా చినుకు పడగానే గరికి మొలిసిపోద్ది, ముందంతా చచ్చిపోయినట్టు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తప్పని మళ్ళీ మొలకై తీసింది. ఎప్పుడైతే ఈయన వచ్చాడో గొప్ప సైన్యాన్ని పెట్టాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వల్లి గారు, జంగా గౌతమ్ గారు, శంకర్ పద్మశ్రీ గారు, రాకేష్ రెడ్డి గారు, మన అందరికీ ఇన్ఛార్జీలు ఇచ్చారు, 4 ఇన్ఛార్జ్. మన ఉత్తరాంధ్రకి రాకేష్ రెడ్డి గారు, ఆయన లాలనగా ఒక మందలింపుగా చెప్తారు. మనకి ఏదైనా చెప్పాలంటే గిడుగు రుద్రరాజు గారు, ఈయన ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి గారు, అవి తీరాలన్నారు. 24 గంటల్లో మన షర్మిలమ్మ గారి కార్యక్రమం ఇక్కడ ఘన విజయం సాధించింది. 24 గంటల టైం కూడా లేదు. అంటే పుషింగ్ వెనక నుంచి ఈయన ఫోన్ చేసి మొత్తానికి అంటే నిరంతరం దాని గురించి మాట్లాడదాం. మీరు ఇందాక మాట అన్నారు, గడ్డి వెయిట్ చేస్తుంది పడగానే చిరుక్కుమందని. శ్రీకాకుళం జిల్లా వరకు వచ్చేసరికి పేడాడ పరమేశ్వరరావు, బుడ్డేపల్లి సచివేత్తి 1-2 ఆ మాట అంటుంటే నన్ను మన్నించండి, 1-2 గడ్డి మొక్కలే కనిపిస్తున్నాయి కానీ ఇంకా మిగిలిన గడ్డి ఎక్కడ ఉండిపోయింది ఇప్పుడు మీరు కొలుపుతారు. మీరు ఇంకా మొక్కలను చూడలేదు. అవి 3 నెలల ఎలక్షన్ ఉంది సార్, ఇంకే 3 నెలలు. మీకు 3 నెలలు చాలా ఎక్కువ మాకు, ఎందుకంటే ప్రజలందరూ సిద్ధమైపోయారు ఓట్లు వేయడానికి. చాలామంది వీళ్ళ కాంటాక్ట్లో ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళు చిన్న నాయకత్వం లేదండి. మా నియోజకవర్గానికి 5-6 పోటీ చేస్తామని వీళ్ళ అప్లికేషన్ సిద్ధంగా చెప్పగలరా? మాకు ఇప్పుడు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు 3, సనపల అన్నాజీ గారు ఉన్నారు, పై నాగభూషణ గారు ఉన్నారు, అంబటి కృష్ణ గారు ఉన్నారు, 3 ప్రధాన కార్యదర్శులు. ఉపాధ్యక్షులు గారు అలాగా మీరు సత్యవతమ్మ గారిని చెప్పారు. అలాగే అన్ని విభాగాలకు అధ్యక్షులు ఉన్నారు. దళిత విభాగం, కిసాన్ సెల్ టెక్కల కోత మధుసూదనరావు గారు ఉన్నారు. మాకు దళిత విభాగం ఉంది, బీసీ విభాగం ఉంది, మహిళా అన్ని పనిచేస్తున్నాయి. ఈవేళ మేము ఎలా పనిచేస్తున్నామంటే గ్రామాల్లోనూ సైనికులకు మాకు ప్రచారం లేదు, మరి సైనికుల్లాగా వెళ్ళి గ్రామంలో వర్క్ చేస్తున్నాం. మీరు చెప్పిన సోకాల్ నేతలు ఒకప్పుడు ధర్మాన, కిల్లి కృపారాణి, కోండ్రు లాంటి నేతలు జిల్లా కాంగ్రెస్ నేరినప్పటి పరిస్థితి, ఈ చెప్పిన సోకాల్ నేతలు జిల్లాలో పూర్వ వైభవం తెచ్చే పరిస్థితి ఉంటుందా? తెస్తారు సార్. అసలు కాంగ్రెస్ పార్టీని మీరు ఒక్కటి చెప్తాను, మీరు ధర్మాన ప్రసాదరావు గారు కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. ధర్మాన ప్రసాదరావు నాయకుడిగా ఆయన గ్రామ స్థాయి నుంచి నాయకులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి యువజన కాంగ్రెస్ నుంచి ఎదిగారు. ఈవేళ ధర్మాన ప్రసాద్, కిల్లి కృపారాయణ, డాక్టర్ కిల్లి కృపారాయణ గారు ఆమె వైద్యురాలు, సాధారణ డైరెక్ట్గా ఎంపీ చేసి ఆమె నాయకురాలుగా చేశారు. కానీ ఆవిడ చాలా కాలం వైసీపీ ఉన్న తర్వాత కూడా చాలా కాలం కాంగ్రెస్లో కొనసాగారు. మరి తరువాత అసలు ఎన్నికలు అయిన తర్వాత ఆమె వచ్చారు. ఇంక నేను ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడినా, అదే ఎన్నికలు అయిన తర్వాత వచ్చారు. అది ఏం మంచి నిర్ణయం నేను ఆమె నిర్ణయించుకోవాలి. అయితే నేనేమంటానంటే నాయకులు ఎవరు తయారు చేశారు? అసలు మీకు ఒకటి, చంద్రబాబు నాయుడు ఎక్కడ తయారాడండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న 2 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యాక్టరీ అండి.
నాయకులను తయారు చేసేటువంటి కర్మాగారం. నాయకులు తయారవుతూనే ఉంటారు నిరంతరము. ఈవేళ కార్యకర్తలు, ఆ కార్యకర్తలందరూ నాయకులే. రేపు ఎన్నికల్లో వాళ్ళందరూ నాయకులు అవుతారు. ప్రజలకి ఇలాగలా కాదు వివరిస్తారు. అందులో మాకు అగ్నికి గాలి తోడైనట్టు షర్మిలమ్మ గారు వచ్చారు. ఇంకా విజయం మాకు ఎంతో 3 నెలలు చాలు. ఇప్పుడు తెలంగాణలో ఏమైందండి? సార్ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం సార్. మీరు ఇందాక షర్మిల అన్నారు కాబట్టి, ఏదైతే మీరు చెప్పిన 2014 ఆ తర్వాత ఆ ఇబ్బందులు జరిగిన తర్వాత మాక్సిమం మీరు అంత ఒప్పుకున్నా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ జెండా రాష్ట్రంలో ఎక్కడ ఎగరలేదు, అంత స్థాయిలో పబ్లిష్ అవ్వలేదు. వన్స్ మళ్ళీ వైఎస్ రక్తం వచ్చిన తర్వాత, వైఎస్ షర్మిలారెడ్డి వచ్చిన తర్వాత కొద్దో గొప్ప రెపరెపలాడిన పరిస్థితి. వైఎస్ వెళ్ళి మళ్ళీ వైఎస్ రక్తం వచ్చేంత వరకు ఎంత పెద్ద ఫ్యాక్టరీ కదా, ఎందుకు జెండాను తిప్పలేకపోయింది? ఎంత చెప్పిన నేతలు ఉన్నారు కదా, జెండా తిప్పే స్థితి, కార్యకర్తను బిల్డప్ చేసే స్థితి మీ ఫ్యాక్టరీ ఎందుకు చేసుకోలేకపోయింది? చేసామండి, అదే చెప్తున్నాను. ఇంటర్నల్ వర్క్ జరిగింది. ఓకే, షర్మిల్ గారు వచ్చేసరికి ఇప్పుడు సైన్యం అంతా ఎవరు సిద్ధం చేశారు? రుద్రరాజు గారు సిద్ధం చేశారు. ఈవేళ కూడా ఎన్నికలు అయ్యే వరకు రుద్రరాజు గారు వెంటనే మాకు సూచనలు ఇస్తూ, షర్మిలమ్మ గారు మొత్తంగా మమ్మల్ని చైతన్యవంతం చేస్తుంటే మిగిలిన దళాలని షర్మిల గారి నాయకత్వంలో మీ యాక్షన్ ప్లాన్ ఏంటి 2024 ఎన్నికలే? ఓకే, ఎన్నికలకి ఎలా వెళ్ళబోతారు, ఎలా ప్రిపేర్ అవ్వబోతారు? అట్ ది సేమ్ టైం క్యాండిడేట్లు ఎంచుకుంటారా, పొత్తుల ద్వారా వెళ్తారా? చాలా ఉన్నాయి. మాకు నిన్న షర్మిలమ్మ గారు కూడా ప్రకటించారు, అన్ని స్థానాలకి మేము పోటీ చేస్తాము అన్నటువంటిది మాకు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి సందేశం. మాణిక్ ఠాగూర్ గారు కూడా, మా ఇన్ఛార్జ్ గారు కూడా మన అన్ని స్థానాలకి పోటీ చేస్తామని ప్రకటించారు. కనుక గతంలో పిసిసి అధ్యక్షులు కానీ ఇప్పుడు పిసిసి అధ్యక్షులు కానీ అందులో డీవియేషన్ లేదు. ఈవేళ వరకు పుత్రులైనటువంటి సమస్య లేదు. అందులో ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి, ఏదైతే బీజేపీ అంటే ఈ రాష్ట్రం బాబు, జగన్, పవన్, మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కేంద్రంలో అలాగనే తెలంగాణ అంటే కాంగ్రెస్ అంటే బాబు కాంగ్రెస్ అని కూడా వినిపిస్తున్న పరిస్థితి. అక్కడ ఆయన సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా మాకు బీజేపీ సపోర్ట్ చేస్తున్నాం కాదంటామండి. 2 కేంద్ర పార్టీలు అలా సపోర్ట్ చేస్తాయి. అదే ఒకవేళ రాష్ట్రం పార్టీ అని ఎవరైనా సపోర్ట్ చేసుకోవచ్చు. మాకు ఓటేస్తాము అన్నటువంటిది మా విధానాలకు నచ్చి ఎవరు ఓటేస్తామని మేము ఆలోచించవచ్చు. కానీ అధికారిక పొత్తులు అన్నటువంటివి మాత్రం ఎక్కడ పొత్తు పెట్టుకున్నటువంటి ప్రసక్తి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ లేదు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. ఎలా సిద్ధమవుతుందని మీరు అడిగారు కదా. 175 ఇన్ఛార్జీలు కూడా పక్కన పెట్టండి, బూత్ కమిటీ మెంబర్లను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నారా, తయారు చేసుకోగలరా? ఇవాళ రెడీ అయిపోయారు కదా. ఇప్పుడు అదే కార్యక్రమం అవుతుంది. బూత్ కమిటీల సమావేశాలు, అన్ని విభాగాలను చైతన్యవంతం చేయటం. మీ స్టూడియోకి రాకముందు వరకు నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. ఓకే, మీరు ఫీల్డ్ లోకి వెళ్తున్నారు కదా. నేను ఒక జర్నలిస్ట్ గా కాదు, సామాన్య పౌరుడిగా అడుగుతున్నాను. నలుగురిలో ఉన్నప్పుడు అనుమానాన్ని మీ ముందు అడుగుతున్నాను. రాష్ట్ర విభజనని కేంద్ర కాంగ్రెస్ చేసింది, ఇంకెందుకు ఓటేస్తాం నీవు అని అడిగే వరకు మీరు ఏమని సమాధానం ఇస్తారు? రాష్ట్ర విభజనని కాంగ్రెస్ చేయలేదు, అన్ని పార్టీలు చెయ్యమన్నాయి. కాంగ్రెస్ పెద్దన్న పాత్రలు చెయ్యక తప్పలేదని ఇప్పటికే చెప్పాం సార్. అది మీరు 10 ఏళ్ళు ఆ రిజల్ట్ అనుభవించారు. దాన్ని రిజల్ట్ ఎందుకు అనుభవించారు? విభజన హామీలు అమలు కాక. అందుకనే ఇప్పుడు అదే చెప్తున్నాను. ఏ కాంగ్రెస్ అయితే విభజించిందో ఆ కాంగ్రెస్ ఒక్కటే ఈవేళ ప్రత్యేక హోదాయే ఈ రాష్ట్రానికి సంజీవిని. మొత్తం అప్పుల పాలై, మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమై ఈవేళ ప్రభుత్వాలు చేతులెత్తేసినటువంటి స్థాయికి వచ్చిన తర్వాత ఈవేళ మళ్ళీ మన రాహుల్ గాంధీ గారు కూడా ప్రకటించారు. మీరు కేంద్రం దగ్గర పూర్తి స్థాయిలో అనుమతి తీసుకున్నారా? రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. అవునవును, రాహుల్ గాంధీ గారే ప్రకటించారు. అక్కడ పాదయాత్రలో ప్రకటించారు. భారత్ జోడో రాష్ట్ర పర్యటన వచ్చినప్పుడు ప్రకటించారు. సాధ్యం అవుతుందంటారు? సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా, ఏదైనా ఈ దేశానికి చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. సాధ్యం అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఏదైనా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చెయ్యకుండా ఈవేళ 10 సంవత్సరాల బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టి అన్ని ఈ మొత్తంగా మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఇచ్చిన తర్వాత ఈవేళ వచ్చేదంతా వీళ్ళు అమ్ముతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ వాళ్ళకు ఎంతండి? కేంద్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అంటే చాలా చిన్న పని. బీజేపీ కక్షాదింపుతో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయలేదు. మనకు ప్రత్యేక ప్యాకేజీ ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకి, రాయలసీమ తరహా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరానికి జాతీయ హోదా, ఒక ప్రత్యేక హోదాయే కాదు విభజన హామీలు అన్నీ అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నాదో క్వశ్చన్, దీనికి ఇప్పుడు మీ గవర్నమెంట్ వస్తేనే ఇస్తారా? కేంద్రంలో మీ గవర్నమెంట్ వచ్చినా కూడా? కేంద్రంలోనే వస్తే చాలు. కేంద్రంలో వస్తే మొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతారు. రాష్ట్రంలో కూడా వస్తున్నామండి మేము. 2024 ఎన్నికల్లో అధికారంలోకి మిరాకిల్ మీకు జరగబోద్ది. ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చుంటుంది.
మేము చాలా నమ్మకం మీద ఉన్నాం. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న యువత కదిలేరు. ఇచ్చేపండి ఎవరిని మేము తేలే. కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఊహించలేదు యువత అంతగా కదిలారు. షర్మిలమ్మ గారి స్పీచు, షర్మిలమ్మ గారి పర్యటనలో యువత ఉత్సాహంతో వచ్చారు. మాకు ప్రత్యేక హోదా కావాలని నినాదాలు ఇచ్చారు. సమస్యలు మాకు పరిష్కరించమని కాంగ్రెస్ వినతి పత్రాలు ఇచ్చారు. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళకు నమ్మకం కుదిరింది, నెక్స్ట్ కాంగ్రెస్ మనకు సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి. ఎందుకు? ఉద్యోగులు సిపిఎస్, ఓపీఎస్, ఇవాళ ఓపీఎస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది, అమలు చేస్తుంది. స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఆంధ్ర రాష్ట్రంగా ప్రకటించారు, అమలు చేస్తారు. తర్వాత చిన్న రైల్వే జోన్ అండి ప్రకటించి ఇవాళకి చేయలేదు. అదేదో నడుస్తుందిలేండి, నిన్న మొన్న ఏదో ఏమి లేదండి. రైల్వే జోన్ అడ్డం ఏంటి అసలు? ఏం లేదు. ఇక్కడ ఒక ఆఫీస్ కట్టారు, అందులో 5 గుమస్తాలకి ఒక మేనేజర్కి వేయాలి. రైలు ఉద్యమాలు చేసిన వాడు నేను. రైలు ఉద్యమాల ద్వారా జైలుకి, నాకు రైల్వే కన్స్ట్రక్షన్ అంతా తెలుసు. వీళ్ళు చెయ్యలేదు అంతే. ఆంధ్ర రాష్ట్రం మీద ఒక కక్షాదింపు చర్య అండి. ఈ గేమ్ చూసారా? ఇక్కడ 3 దెబ్బలాడుకోండి, గమ్మత్తుగా ఉంటుంది ఇక్కడ గేమ్. ఒక్కసారైనా ఒక బిల్లుకైనా వీళ్ళు అపోజ్ చేశారండి. 25 ఇస్తే నేను మెడలో ఉంచుతానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 29 మందికి ఇచ్చారు. మీకు షర్మిల గారి వాయిస్ వచ్చింది, జగన్ రెడ్డి అంటున్నారా? చెప్పండి. 29 మందికి ఇచ్చారు. 29 మందికి ఇచ్చేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒక్క బిల్లు దగ్గర మేము మీకు మద్దతు ఇస్తాం, కండిషన్ రాష్ట్రపతి ఎన్నికప్పుడు మనకు ఎంత అద్భుతమైన అవకాశం వచ్చింది. అక్కడ ప్రకటించకముందే వీళ్ళు ముందు ప్రకటించేస్తున్నారు కదా. తెలుగుదేశం కాంగ్రెస్, తెలుగుదేశం వైసీపీ పోటీపడి కాంగ్రెస్ అసలు మరి ఇంకేం లేదు ఈ రాష్ట్రంలో, మేము ప్రకటించడానికి ఏం లేదు, వాళ్ళు ప్రకటించేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అందరినీ ప్రశ్నిస్తారు, బీజేపీని ప్రశ్నించారు. ఎందుకు నువ్వు స్పెషల్ స్టేటస్ ఇవ్వు? ఒకరోజు అడిగారా? ఎందుకు జోన్ ప్రకటించింది చేయరు అడిగారా? ఆయన అడగరు. వీళ్ళు అక్కడ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు చక్కగా. బీజేపీ ఒకే బెంచ్, బాబు జగన్ పవన్ బీజేపీ రూపంలో ఒక. అందుకని రాష్ట్రంలో ఒకటి గమనించారు, ఎవరికి ఓటేసినా అది బీజేపీకి వెళ్తుంది రాష్ట్రంలో. చూసా గమ్మత్తు. బీజేపీకి రాష్ట్రంలో అధికారం లేదు, ఎవరు లేరు, కానీ ఎంపీలు ఇస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టోటల్గా 0 ఓటింగ్ అపోజిషన్కి ఈ రాష్ట్రం ఒక్కటే. ఇంకెంతకంటే గొప్పతనం ఏంటుందండి? వాళ్ళు కుమ్మక్కవరనగా. ఇది జనం గమనించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వస్తుంది, వాళ్ళు విభజించారు, వాళ్ళు దీన్ని పరిష్కరిస్తారు, మా సమస్యలను పరిష్కరిస్తారు. విభజన గాయాన్ని మరి ఎవరు ఆలోచించడం, విభజన బాధని ఎవరు లేరు ఇప్పుడు. మనం ఎలా కోలుకోవాలి అంతే కదండి. ఎవరైనా ఒక రిలీఫ్, ఆ రిలీఫ్ అన్నది కాంగ్రెస్. మీరు ఎంతకో మాట అన్నారు, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ, సోకాల్డ్ వైసీపీ మంత్రులు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, షర్మిల వెనుకొండి చంద్రబాబు ఇదంతా నడిపిస్తున్నారని చెప్తున్న పరిస్థితి. కాడాడ పరమేశ్వరం మాట నమ్మాలా, జగన్మోహన్ రెడ్డి మాట నమ్మాలా? సార్, జనమందరికీ తెలుసు ఏదైతే సమాధానాలు చెప్పలేరు వాళ్ళు ఇటువంటి విమర్శలన్నీ చేస్తారు. షర్మిలమ్మ గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకైనా వైసీపీ నుంచి సూటిగా సమాధానం వచ్చిందా? ఇవాళ ఎందుకు వాళ్ళు అంత కలవరపడుతున్నారంటే, షర్మిలమ్మ గారు ఎటువంటి కల్మషం లేకుండా సూటిగా ప్రశ్న వేస్తున్నారు. అది జనం మధ్యకి వెళ్ళిపోతుంది, వాళ్ళ సమాధానం రావటం లేదు. తప్పుదో వాళ్ళు మన గ్రామాల్లో ఉంటాయి కదా, ఎవడు నీకు ఆడిస్తున్నాడు, ఇదంతా ఎవడు ఆడిస్తున్నాడో నాకు తెలుసునంటారు. ఈ ఎవడో వచ్చి నాకు అన్యాయం జరిగిందని అడిగి అడిగితే ఆ అన్యాయాన్ని పరిష్కరించడాడు, నీకు ఎవడు ఆడిస్తున్నాడో తెలుసునరా అంటారు. ఈ అన్యాయం పరిష్కరిస్తే ఆమె సూటుగా అడిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రత్యేక హోదా ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు విభజన హామీలు ఏం చేశారు, వాటికి సమాధానాలు చెప్పకుండా ఇవన్నీ చంద్రబాబు నాయుడు అడిగిస్తున్నారు. చంద్రబాబు నాయుడిని కూడా ఆమె అడుగుతున్నారు కదా. ప్రతిపక్షాన్ని ఆమె మద్దతు ఇవ్వటం అనేదే కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షము విఫలమైంది, ప్రతిపక్ష పాత్ర పోషించలేదు కదా. వాళ్ళు ఉద్యమాలు చేయాలి కదా. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఒక ఉద్యమం చేసిందండి? ఎక్కడైనా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వెళ్ళి ఒక మాట అనేశారు. ఏమనేశారు? ఆయన విజన్ ఉన్న నాయకుడు మోదీ అన్నారు. ఏంటి విజన్ ఉన్న నాయకుడు? విశాఖ బుక్ ఫ్యాక్టరీ అమ్మేయటం, ఎల్ఐసి అమ్మేయటం, అన్ని ప్రైవేటైజ్ చేసేయటం, దేశాన్ని తాకట్టు పెట్టేయటం, పెట్టుబడిదారులకు అప్పగించేయటం, మొత్తంగా కార్పొరేట్లకు అప్పచెప్పేయటం, అదాని అంబానీలకు అప్పగించేయటం. ఇదా విజనం? ఏంటి విజనం? ఈ ప్రజలకి
10 సంవత్సరాల కాలంలో బీజేపీ కట్టిన ఒక ప్రాజెక్ట్ ఉందండి. అలాగైతే అప్పుడు ఇన్ని ప్రాజెక్టులు ఎక్కడ వస్తాయండి? ఊరికి ఒక రామాలయం కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మతాన్ని రెచ్చగొట్టి మత ప్రభావంతో ఓట్లు పొందాలనుకుంటే ఊరికి ఒక రామాలయం కాంగ్రెస్ పార్టీ కట్టేసను. కానీ ప్రజల్ని బాగు చేయాలనుకుంది, ప్రజలను దారిద్ర్యంలో ఉంచాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకని ఏం చేసింది? రైల్వేలు, రహదారులు, ప్రాజెక్టులు, పాఠశాలలు, విద్య, వసతి గృహాలు, మహిళల సాధికారిత ఏం చేశారు? ఇవన్నీ చేసిన 2 టర్ములు పక్కన పెట్టారండి కేంద్రంలో. పక్కన పెట్టారు. ఎందుకు? వీళ్ళని నమ్మారు. అదే తెలుసుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు. అమ్మ నాయన కాంగ్రెస్ ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ఎంత తప్పు చేశాము మనము. ఈ తప్పు మరి చేయకూడదని చెప్పి ఇక మనకు పార్టీకి స్థానం లేదు ఈ రాష్ట్రంలో. వచ్చేది కాంగ్రెస్, పోరాడేది కాంగ్రెస్, పాలించేది కాంగ్రెస్, ప్రజల్ని సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నడిపించేది కాంగ్రెస్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో చాలా మంది తమ విధేయతను దీన్ని వీడి పార్టీని ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళిపోయి పార్టీని నట్టేట ముంచారు, నడ్డి వీధిని వదిలేశారని చెప్పి. ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఒకప్పుడు కాంగ్రెస్ని వీడింది, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది, కాంగ్రెస్ని అనరాని మాటలంది. ఇప్పుడు మళ్ళీ వైటేపా అనేది మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ తెలంగాణ అక్కడ విలీనం చేసింది, ఇక్కడ పొడిచింది. ఈ సెనారియోపై ఏమని కామెంట్ ఇస్తారో జర్నలిస్ట్గా? నేను జర్నలిస్ట్గా కామెంట్ ఇవ్వడానికి అవకాశం లేకుండా చేశారు. ఆమె చెప్పేశారు. నిన్న మన ఇచ్చాపురంలో మొట్టమొదటి ప్రారంభంలో స్తూపం దగ్గర చెప్పారు. నేను ముందు అనుకున్నా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, నా కుటుంబానికి కూడా అన్యాయం జరిగింది, అక్రమ కేసులు పెట్టారని నేను ముందు నమ్మాను. అందుకనే కాంగ్రెస్ని నిందించాను. కానీ నేను వివరణ తీసుకున్నాను సోనియమ్మ దగ్గర. సోనియా గాంధీ గారు నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పారు. అమ్మ, మేము కాంగ్రెస్ విధానాల్ని 100% అమలు చేసినటువంటి రాజన్న కుటుంబానికి మేము అన్యాయం చేస్తామా? మీరు ఇలాంటివి నమ్ముతారా అని చెప్పింది. నాకు ఆ మాటల్లో స్పష్టత, స్వచ్ఛత కనిపించింది. నేనే తిరిగి నేను ముందు అనుకున్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకున్నాను అని ఆమె చెప్పింది. ఇంకా మనకు కామెంట్ ఏముంది? ఆమె చెప్పేసింది కదా. నేను అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు ఎలా అనుకున్నాను ఆమె చెప్పేశారు. ఇంకా నేను అందరూ కామెంట్ చేయడానికి ఏం లేదు. కనుక ఆమె ఇప్పుడు నిర్ణయం మార్చుకొని కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలరు. నా తండ్రి ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాలన్నటువంటి ఒక ఆశయంతో ఉన్నారు, ఏ ఆశయంతోనైతే రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ముఖ్యమంత్రిగా ఉన్న అన్నాళ్ళు తపన పడ్డారు, ఆ ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను. రాహుల్ గాంధీ కేంద్రంలో ప్రధాని అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పట్టిన దరిద్రం పోద్ది, మత ఉన్మాదం పోద్ది, లౌకికవాదం పరిడివిలుద్ది, భారత రాజ్యాంగం రక్షణ ఉంటుంది, దళితులకు రక్షణ ఉంటుంది, మహిళలకు రక్షణ ఉంటుంది, చర్చిలు క్రైస్తవులను కాల్చేయరు, ఈ దేశంలో హింస ఉండదు, ఉన్మాదం ఉండదు అన్నటువంటిది ఇవాళ చెప్తున్నారు ఆమె ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అల్టిమేట్ సార్ ఈ దేశానికి. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక నమూనా, మరొక పార్టీ లేదు ఇప్పటి వరకు. అంతే, ఇంకా అందరూ ఇంకేముంది? హ్యాట్రిక్ కొట్టదా ఈసారి బీజేపీ? మీరన్న సో కాల్డ్ ఏదైతే రామాయాల ఈ హిందుత్వం ఈ ఇటీవల కాలంలో ఇంకా పెంచిన పరిస్థితి, ఏకంగా అయోధ్యన ఇచ్చేసిన పరిస్థితి, అయోధ్య ఇచ్చిన మైలేజ్తో హ్యాట్రిక్ కొడతాది ఈసారి అని చెప్పి చాలా వర్గాలు, చాలా వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి. దానిపై విధంగా స్పందిస్తుంది. నేను ఒక మాట చెప్తానండి. రాముడిని ఇప్పుడు కొత్తగా కొనుక్కోలేదు బీజేపీ. మీరు పుట్టినప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి, భారతదేశంలో ఒక సంస్కృతి ఉన్నప్పటి నుంచి రాముడు ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక గ్రంథం, అంతే కదండి. రాముణ్ణి తనిప్పుడు ప్రతిష్ఠించినట్టు అయోధ్యలో ఆయన పెట్టుకున్నాడు. ఎందుకు? అది ఎలక్షన్ రాముడు, ప్రజలు గ్రహించారు. మన రాముడు అన్నటువంటిది మన ప్రజలు ఆశించింది ఏంటి? పల్లెల్లో ఉంటాడు రాముడు, పల్లె గ్రామాల్లో ఉంటాడు రఘురాముడు. అది కొలుసుకుంటున్నారు, రోజు కొలుస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కొలవటానికి ఏముంది? అయోధ్యలో పెట్టింది ఎలక్షన్ రాముడు కనుక నలుగురు మఠాధిపతులు, ఈ రాముడు ఎలక్షన్ రాముడు, దేశానికి అరిష్టం జరుగుద్ది, మోడీ చేస్తున్నది అరిష్టమైన ప్రాణి. కాంగ్రెస్ అనలేదు, మఠాధిపతులు అన్నారు, పీఠాధిపతులు అన్నారు. వాళ్ళు బహిష్కరించారు. అసలు దేశంలో మతాన్ని ప్రోత్సహించవలసింది ఎవరు? మతాన్ని కాపాడుకోవలసింది ఎవరు? పీఠాధిపతులు, మఠాధిపతులు. మీరు చెప్పండి. దేశాన్ని పరిపాలన చేయవలసింది ఎవరు? మతాలకు అతీతంగా భారత రాజ్యాంగానికి అనుకూలంగా ప్రభుత్వం. ఈయన ఆ పని మానేసి మఠాధిపతులు పని చేస్తే మఠాధిపతులేమో దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎలా వచ్చిందంటే ఈరోజు మొత్తంగా భారత రాజ్యాంగం తిరగబడింది బీజేపీ వల్ల. ఇది
ఇది ప్రజల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. ఈయన ఎంత ఉన్మాదాన్ని రెచ్చగొట్టినా ప్రజలు ఉన్మాదులు కారు. ప్రజలు నమ్మకాలని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది, అది ప్రజలకు తెలుసు. రాముడు ఒక విశ్వాసం, క్రీస్తు ఒక విశ్వాసం, అలాగే అల్లా ఒక విశ్వాసం. వారి విశ్వాసాలు, మెజారిటీ ప్రజల విశ్వాసాలు ఉన్నాయి, వాటిని మనం గౌరవించాలి. అదే లౌకిక తత్వం. గాంధీ మహాత్ముడు చెప్పినప్పటి నుంచి ఈవేళ రాహుల్ గాంధీ వరకు. అందుకనే ఈవేళ న్యాయ యాత్ర, నిన్న భారత్ జోడో, దేశాన్ని మతం పేరుతో ముక్కలు చేయొద్దు, ఏకం చేద్దాం అన్నటువంటిది. కనుక ప్రజలందరూ అది అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకుని కాంగ్రెస్ వైపు కదులుతున్నారు, కాంగ్రెస్ అడుగులో అడుగేస్తున్నారు, కాంగ్రెస్ చేయిలో చేయి కలుపుతున్నారు. కాంగ్రెస్ చేయిలో చేయి కలుపుతున్నారు, కానీ తెలంగాణ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్తో చేయి కలుపుతుందా? ఆయన షాడో అని చెప్పుకున్నాడు, చంద్రబాబుతో చేయి కలుపుతుందా? మీకు సపోర్ట్ లాంటిది ఏమైనా ఉంటుందా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఆంధ్రాలో తెదేపాకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ యాడ్ అయిందని చెప్పి కొంతమంది విశ్లేషిస్తున్న పరిస్థితి. ఈ విశ్లేషణలో వాస్తవం లేదు. ఏంటి, రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఇటీవల ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు చెప్పారు, షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షులు మా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి మా నాయకురాలకి ఆ రాష్ట్రంలో మేము సహకారం అందిస్తాం. తెలంగాణ సంపూర్ణ సహకారం, సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అని ఆయన చెప్పారు. ఇంకా అందరూ అనుకుంటారు, ముందు ఎంతోమంది ఎన్నో పార్టీల్లో ఉండొచ్చిన వాళ్ళు ఎన్నో పార్టీలోకి వెళ్ళారు అనుకుంటారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రాలో ఏమైనా పొత్తులు కలిసి వస్తే అటువైపుగా వెళ్ళే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా మీ పార్టీ? అది ఇష్టాన్ని మీద నిర్ణయించుకుంటుంది. ఇంకా టైం ఉంది, 3 నెలలు అంటే చాలా ఎక్కువ టైం అని మీకు చెప్పాను. ఈ 3 నెలల కాలంలో అటువంటి ఏమైనా జరిగితే జరగవచ్చు. అది మా వరకు రావండి, కేంద్రము రాష్ట్ర అధిష్టానము చూసుకుంటారు. ఓకే, మీ వరకు రావు, మీ వరకు వచ్చిన అడుగుతాను. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పేలాడి పరమేశ్వరరావు ఉన్నారు. జిల్లా వరకు గ్రౌండ్ వర్క్ ఏమైనా రెడీ చేశారా? ఏవైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అన్నట్టు మీరు కూడా ఎంపీగా పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి, దాని వరకు ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? జిల్లా వరకు యాక్షన్ ప్లాన్ ఏంటి? జిల్లా వరకు యాక్షన్ ప్లాన్ అంటుంటుంది. జిల్లాలో మేము మొత్తంగా అన్ని నియోజకవర్గాలకి కోఆర్డినేషన్ కమిటీలు వేసుకున్నాం. 8 నియోజకవర్గాల్లో మాకు నియోజకవర్గం వారీగా కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారు. కోఆర్డినేషన్ కమిటీలు అందరూ ఆటోమేటిక్గా ఇన్ఛార్జీలుగా ఈవేళ వర్క్ చేస్తున్నారు. అలాగే మొత్తం మండలాలన్నింటికీ మండల కమిటీలు వేసాం. ఇప్పుడు బూత్ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. ఇప్పుడు ఓ 15 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా బూత్ కమిటీలు కూడా పూర్తి అయిపోతాయి. అంటే ఫుల్ కన్స్ట్రక్టివ్గా ఉన్నట్టు మేము ఇంకా కార్యాచరణకి ఒకవైపు కార్యాచరణ చేస్తూనే ఒకవైపు పార్టీని మొత్తంగా కన్స్ట్రక్ట్ చేశాం. కనుక మేము చాలా పటిష్టంగా ఉన్నాం. జిల్లా అధ్యక్షుడిగా నేను వచ్చాక ముందుగా మొదట చేయవలసిన పని అన్ని నియోజకవర్గాలు పర్యటించాను. ఇప్పుడు మండలాల పర్యటన కూడా 15 రోజుల్లో అన్ని మండలాన్ని పర్యటించి మండలాల పర్యటన కూడా పూర్తి చేస్తాను. వీలైతే అవసరమైతే వీలైన పెద్ద బూత్ కమిటీల దగ్గరికి కూడా వెళ్తాను. వెళ్ళి నేను మా ప్రధాన కార్యదర్శులు, పిసి ప్రధాన కార్యదర్శులు, మా ఉపాధ్యక్షులు, అలాగే నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు అందరితో కలుపుకొని మేము వెళ్తున్నాం. వెళ్ళి కన్స్ట్రక్టివ్గా చేస్తున్నాం. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్నటువంటిది పార్టీ ఎప్పటికే కొంతమందిని గుర్తించింది. ఎవరు సార్? జిల్లా వాళ్ళు అవి మనకు చెప్పరు. నాకేమైనా కొన్ని సంకేతాలు ఇచ్చినా నేను ఆ మాటలు అనకూడదు. ఎందుకంటే చివరి నా వరకు అంటే ఒక డీసీసీగా నాకు ముందే అడిగారు, మీరు ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉందా అని. ఉంది అని చెప్పాను. సరే మీరు చక్కగా పనిచేయండి, మీకు అటువంటి అవకాశం ఏమైనా ఉంటే ఇస్తాము అన్నారు. నేను దేనికి ప్రిపేర్ అయ్యారు మీరు? నేను ఎంపీగా ఇస్తే ఎంపీగా ప్రిపేర్ అవుతాను, ఎమ్మెల్యేగా ఇస్తే ఎమ్మెల్యేగా ప్రిపేర్ అవుతాను. పార్టీ ఏది చెప్తే చేస్తానండి. ఎలాగ పోటీ చేయమంటే అలా పోటీ చేస్తాను. ప్రిపేర్ అయిపోయారు. ఇందాక మాటలు అన్నారు, గతంలో జర్నలిజం కానీ దీని కానీ చాలా వరకు ఆర్థికంగా ఇచ్చేసాను, విద్యా సంస్థలు నెలకొల్పడానికి కూడా కొద్ది గొప్ప అవసరం అనుకున్నాను. ఇప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తడి ఉందా? అంతవరకు ప్రిపేర్ అవుతారా? సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్గా వచ్చింది. ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళే ఈవేళ రాజకీయాల్లోకి రావాలి అని. నాకు విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు సైన్యం ఒకటి ఉంది. నేను ముందు టీచర్ని, తర్వాత బీఈడి కాలేజీ లెక్చరర్గా పనిచేశాను, డైట్ కాలేజీ లెక్చరర్గా పనిచేశాను. ఆ సైన్యం వాళ్ళంతా మేముగా పనిచేస్తామన్నారు. అది ఒక పెద్ద నాకు ఆత్మస్థైర్యం, ఒక పెద్ద భరోసా. జిల్లా మొత్తం మీద నా సైన్యం ఉంది. వరకు ఎవరికి పనిచేశారు సార్ వాళ్ళు? ఎవరు ఓటేశారు? నేను ఎవ్వరికి ఎప్పుడు దిశానిర్దేశం చేయలేదు. వాళ్ళు వివిధ పార్టీలకు ఓటేశారు. నా వరకు వచ్చేసరికి మాత్రం పరమేశ్వరరావు అన్నటువంటిది వాళ్ళ అల్టిమేట్. అలాగే అభిమానించినటువంటి వాళ్ళు ఉన్నారు. కళారంగంలో ఉన్న మిత్రులు ఉన్నారు, వివిధ రంగాల్లో ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా ఈవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. భారత బచావో లాంటి ఉద్యమాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి.
అలాగే దళిత సంఘాలు అనేకమైనటువంటివి, క్రిస్టియన్ సంఘాలు అనేకమైనటువంటివి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు చూస్తున్నారు కనుక. అలాగే మైనారిటీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీ వీళ్ళు కూడా ఇదంతా ప్రభుత్వాలన్నీ ఫెయిల్ అయినాయి, కాంగ్రెస్ రావడం, వీళ్ళందరి మీద నమ్మకం పెట్టుకున్నాను. డబ్బు కంటే వీళ్ళందరూ హృదయాలు గొప్ప అనుకుంటున్నాను నేను. ఒకటి, ఇప్పుడు ఎన్నికల్లో సాధారణంగా ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా కూడా ఉన్నాను. ఈ ఖర్చు మనకు అవుద్ది అంటే ఖర్చు పెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనలేం, కానీ మనము ఒక ఆటో పెట్టుకుని పరమేశ్వరం మీ ముందుకు వస్తున్నాడు, ఇదిగో ఈ సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కరించాలి, దీర్ఘకాలికంగా ఈ జిల్లాలో ఉన్న సమస్యల్ని పట్టనట్టు చూడనట్టు ఉంటున్నారు, వీటిని నేను పరిష్కరిస్తాను అని చెప్పేటువంటి దమ్ముతో ఈవేళ పరమేశ్వరరావు జిల్లాలో ముందుకెళ్తాను. ఈ మాట నోట్ చేసుకుంటాను. దీర్ఘకాలిక సమస్యలు దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇందాక మీరు అన్నారు పేరాడ పరమేశ్వరరావు వెనుక విద్యార్థి లోకం ఉంది, కళారంగం ఉంది, చాలా మంది ఉన్నారని చెప్పి. ఈ నేపథ్యంలో ఎంత ఓటు నుంచి మీ ఓటు బ్యాంక్ స్టార్ట్ అవుతుంది పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తే? ఎంత ఓట్ బ్యాంక్ కాదండి, విజయం సాధిస్తామండి. ఇంక ఓట్ బ్యాంక్ అదే మినిమం ఎంత ఓట్ బ్యాంక్ తర్వాత కౌంట్ మెజారిటీగా నా వంతుకు జిల్లాలో ఎంత ఓట్ బ్యాంక్? నేను ఒక మాట చెప్తాను సార్, మెజారిటీ ఓట్ బ్యాంక్ మాదే ఈసారి. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన స్పందన నేను ఊహించలేదు. మీరు అన్నది కరెక్ట్, చాలా మంది ఆశ్చర్యపోతారు. ఒక నెల రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితికి ఈవేళ ఉన్నటువంటి పరిస్థితికి ఇమ్మీడియట్ రివైవల్ అయిపోయింది పార్టీ. నాకు అర్థం, ఇంత అనూహ్యంగా ప్రజలు అంటే వీళ్ళు చేస్తున్న కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో ఈ కుప్పుగెంతులు ఏవైతే పిల్లి మొగ్గలేస్తున్నారో దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు, స్పష్టంగా వెయిట్ చేస్తున్నారు. వి వాంట్ కాంగ్రెస్. నేను మొన్న ఒక మహిళ మీ క్యాలిక్యులేషన్ నాకు అర్థం కాలేదు సార్. కేవలం కొంతమేర విద్యార్థులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటుందని మీరు చెప్పలేదు. కొంతమంది మీ విద్యార్థులు ఉన్నారన్నారు, కొంతమంది కళారంగం, కొంతమంది సోకాల్ మైనారిటీలు, వీళ్ళందరూ వేసిస్తే గెలిచేయడం. దళితులు, బీసీలు, మైనారిటీలు, మహిళలు ఎవరికి రక్షణ చెప్పండి? వాళ్ళందరూ ఆలోచనలో పడిపోయారు కదా. సంక్షేమం ఒకటే అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి. ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈవేళ అరాకొర నడుస్తున్నాయి, కొన్ని దగ్గరలో నట్టం లేదు, అభివృద్ధి ఏమీ లేదు, జీరో. కాంట్రాక్టులకు బిల్లులు లేవు, ఇంకా ఉద్యోగ వర్గం అనేటువంటిది పూర్తి అసంతృప్తి. నేను చెప్తున్నా కదా, ఈ వర్గాలని కాంగ్రెస్కే మద్దతు ఇస్తాయి. ఎందుకంటే తెలుగుదేశం వచ్చినా వీళ్ళ సమస్యలను పరిష్కరించలేదు. మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ స్టేట్ ఏదైతే బయట ప్రాంతాలకు సెట్ అవుతుంది. మనం శ్రీకాకుళం గురించి మాట్లాడుకుందాం. మీరు శ్రీకాకుళం పార్లమెంట్కి పోటీ చేస్తామన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్లో గెలుస్తున్న వ్యక్తి, నిలుస్తున్న వ్యక్తి ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఆయన బీజేపీకి సంబంధం లేదు. మీరు చెప్పిన సోకాల్డ్ ఏవో XYZ చెప్పారు, దానికి ఆయనకి సంబంధం లేదు. గడిచిన 2 దఫాలుగా క్రాస్ ఓటింగ్తో ఆయన గెలిపిస్తున్నారు. అసలు ఆయన పాలన ఎలా ఉంది? మీరు ఆయన ఎలా ఢీకొట్టబోతున్నారు? నేను ఆయన పాలన మీద నేను చాలా వ్యక్తిగత సంబంధాలు అందరితో ఉంటాయి నాకు. రాజకీయాలు వేరు. ఆయన పార్లమెంట్లో 2-3 సార్లు ఈ జిల్లా సమస్యల గురించి అడిగేటప్పుడు నేను మెసేజ్లు పెట్టి మాట్లాడాను కూడా. ఇది సమస్య చాలా చక్కబుందండి, కానీ మీరు బీజేపీని వ్యతిరేకించడానికి అడిగేసి కూర్చుంటే కుదరదు. ఉదాహరణకు రైల్వేల గురించి ఆయన 2-3 సార్లు అడిగారు, మాకు ప్రత్యేక జోన్ కావాలి. అడిగేసి కూర్చుంటే కుదరదండి, మీరు జిల్లాకు వచ్చి ఉద్యమం నిర్మించండి సార్, మీ ఆధ్వర్యంలో మేము చేస్తాం. ఆయన చేయలేదు. అంటే ఏంటిది? బీజేపీతో గేమ్. తెలుగుదేశం ఆడుతున్న గేమ్లో ఎంపీ రామ్మోహన్ రావు గారు వేరు కాదండి, ఆ తానులోనే ముక్కే. తెలుగుదేశం పార్టీలో ఆయన భాగం. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ జిల్లాకి రామ్మోహన్ రావు గారు రైల్వేలకి ఏం చేసి ఇదేంటిది అయ్యప్ప స్వామికి ట్రైన్ వేయించడం, తర్వాత అదేంటి కాశీకి ట్రైన్ వేయించడం అండి. ఇవా ఒక ఎంపీ వాళ్ళు చేస్తారు ఆటోమేటిక్గా. రద్దీ ఎక్కడ ఉంటే అక్కడ ట్రైన్లు వేస్తారు. ఈ జిల్లాలో 8 రైల్వే స్టేషన్లు 7 రైల్వే స్టేషన్లు ఎత్తేసారు. ఏ రోజైనా ఎంపీ రామ్మోహన్ రావు గారు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ అక్కడికి వెళ్ళి పోరాడాయా? ఒక ధర్నాకు పిలిపించాయా? కేంద్రంలో దెబ్బలాడ హాల్టర్ పునరుద్ధరించాయా? సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఎత్తేసారు. ఏ రోజైనా సరే పార్లమెంట్ తరఫున ఎంపీలందరూ ఈ రాష్ట్రంలో ధర్నాలు చేశారా? పోరాడారా? కేంద్రంలో. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మన శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రం అంతా నేను చెప్పను 32 జతల ట్రైన్లు ఆక్కొని నిలుపుతున్నాయి. హాల్ట్ కోసం ఏ రోజైనా పోరాడారా? దెబ్బలాడారా? ఎక్కడైనా గొడవ చేశారా? మేము చేసాం. రిప్రజెంటేషన్లో మేము చేసాం, మా శక్తి మేరకు మేము చేసాం. అదే ప్రతిపక్షం చేస్తే, బలంగా ఉన్నటువంటి ప్రతిపక్షం చేస్తే మీతో మేము కలిసి వస్తామన్నాం కదా. అందరినీ కూడగట్టు చేయవలసిన బాధ్యత లేదా? ప్రతిపక్షంగా విఫలమైందండి. ప్రతిపక్షం ఇది ఈ జిల్లాలో విఫలమైంది. అందుకని ఇవాళ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మీరు సార్ సౌమ్యం ఒక్కటే, లేదంటే ప్రజలతో సంబంధాలు ఒక్కటే ఈరోజు కాదు. పరిపాలన ఒక అడ్మినిస్ట్రేటర్కి, ఒక పరిపాలకుడికి పోరాట పటిమ ఉండాలి, సమస్యల అవగాహన ఉండాలి.
కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం నేను జర్నలిస్ట్గా ఉండేటప్పుడు మొట్టమొదటి బయట పెట్టాను కిడ్నీ సమస్య. ఉద్దానం కిడ్నీ సమస్యలు జమినీ టీవీ ద్వారా నేను బయట పెట్టాను. ఈవేళ మళ్ళీ నేను రాజకీయ రంగంలోకి వచ్చి దాన్ని పరిష్కరించాలనుకునేంత వరకు దానికి శాశ్వత పరిష్కారం లేదు. ఇవాళ తాత్కాలికమైనటువంటి డయాలసిస్ కేంద్రాలు కనిపెడుతున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యల గురించి మాట్లాడతాం సార్. ఈ నేపథ్యంలోనే మీరంతా కన్నా అది ఇంకా పెండింగ్ పెడుతున్నారు ఈ దీర్ఘకాలిక సమస్యలు. మీరు చెప్పిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ నేపథ్యంలో 2014లో తండ్రి చనిపోయినని ఎలక్షన్కి వెళ్తే 1,00,000 పైన మెజార్టీ ఇచ్చారు. 2019లో ఆయన 5 ఏళ్ళు పాలన చేసి వెళ్తే 6,000 మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు మీ ట్రిపుల్ క్లాష్ లో ఎవరిది మెజార్టీ ఉంటుంది? మీ ప్రత్యర్థి తిలక్ అనుకుంటున్నారా, రామ్మోహన్ నాయుడు అనుకుంటున్నారా? అంటే ఇద్దరు ప్రత్యర్థులే నాకు. ఇంకా నేను దాని మీద క్లారిటీ. సమీప ప్రత్యర్థి నాకు రామ్మోహన్ నాయుడు అవ్వచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నారు. ఇప్పుడు తిలక్ గారు ఇంకా ఇప్పుడు ఈవేళ ప్రారంభించాలి. ఆయన చుట్టమైనా ఇద్దరు ఒక ఊరు వాళ్ళు కావాలి, ఒక నియోజకవర్గం. అంటే ఇది ఈ జిల్లాలోనే ఉందండి. కళింగ అన్నటువంటిది ఒక ప్రాచీన తెగ. ఇది ఇక్కడ కులంగా మారింది. పూర్వకాలం నుంచి, అశోకుల కాలం నుంచి, లేదా కళింగ డైనెస్టీ నుంచి ఉన్నటువంటి తెగ ఇది. కనుక అందరికీ బంధుత్వాలు అనేటువంటి ఈ జిల్లాలోనే ఒక బంధుత్వం. ఇదంతా ఒక ప్రత్యేకించి ఈ జిల్లాలో ఏ క్యాస్ట్లో ఉన్నా వాళ్ళు కళింగ డైనెస్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వెలమ ఇక్కడ వేరు, మిగిలిన జిల్లాలో వేరు. కాపు ఈ జిల్లాలో వేరు, మిగిలిన జిల్లాలో వేరు. వైశ్య ఈ జిల్లాలో వేరు, మిగిలిన జిల్లాలో వేరు. కళింగ ఒక్క ఈ జిల్లాలోనే ఉన్నారు. అది ఒక రాజ్యం పేరుతో వచ్చినటువంటి ఒక తెగ, తర్వాత కులంగా రూపాంతరం చెందినటువంటి ఒక తెగ. కనుక ఇది మాకు ఆటోమేటిక్గా ఏదో ఒకటి ఉంటుంది. బంధుత్వాలు అన్నటువంటి అవి రాజకీయాల్లో బంధుత్వాలు. బంధువు కాని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇప్పుడు కళింగులు లేకుండా ఈ జిల్లా లేదు. ఈ జిల్లాలో ఉంటారు. మీ క్యాలిక్యులేషన్ యాజ్ ఏ అనలిస్ట్ గా వైసీపీ పేరాడ తిలక్ని ఎందుకు ఎంపిక చేసింది? యాజ్ ఏ సామాజిక వర్గం చూసి చేసిందా, ఇంకేమైనా చూసే? వాళ్ళు అంటే మార్చారు. ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ గాను చేస్తుంటే వాళ్ళ ప్రయోగాలు ఏవో చేస్తున్నారు కదా ఈ మధ్యన. ఆ పార్టీ ప్రయోగాలు ఆ పార్టీవి. నాకు దాని మీద జర్నలిస్ట్ నేను ఇంకా క్యాలిక్యులేషన్ వరకు వెళ్ళలేదు. మనకు ఎందుకులే అనుకున్నాను. మనకెందుకు అనవసరంగా. కానీ మన ప్రత్యర్థిగా రేపు నేను ఒకవేళ నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఇంక అది కూడా నేను నాకు పార్టీ ఏ టికెట్ ఇస్తుందో ఇవ్వదో, ఏ టికెట్ ఇస్తుందో అంత వాళ్ళ ఇష్టం. మీరు ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు కదా, మీకు మొత్తంగా 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఓట్లు పడితేనే ఎంపీగా గెలుస్తామని చెప్తున్నారు. నేను గెలిచేస్తాను, మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పేరాడ పరమేశ్వరరావుని చూసి ఓటేస్తారా, హస్తం గుర్తుని చూసి ఓటేస్తారా? పరమేశ్వరరావు చూస్తే ఎన్ని పడతాయి, హస్తం గుర్తు మీద ఎన్ని? హస్తం గుర్తు మీద ఎక్కువ పడతాయండి. పరమేశ్వరం మీద కూడా అన్నీ పడతాయి ఇంచుమించు. హస్తం గుర్తు ప్రజలందరికీ బాగా పరిచయం అండి. ఇంచుమించుగా తక్కువలో తక్కువ పరమేశ్వరరావు కూడా ఈ జిల్లాలందరికీ పరిచయం. 10 ఏళ్ళుగా మర్చిపోయారు సార్ హస్తం గుర్తుని. నోటతో పోటో పడుతున్న పరిస్థితి. ఏదేమైనా సరే మీకు అదే చెప్పాను. మళ్ళీ హస్తమా మన కాంగ్రెస్ వచ్చిందా? ఒక్కొక్కరికి ఎలా ఉందంటే మేము జెండా పట్టుకుని మేము వెళ్ళేసరికి మొన్న ఇచ్చాపురంలోనే వెళ్ళాను. నాకు కూడా నా కాంగ్రెస్కి మళ్ళీ పూర్వం కలత ఇచ్చారండి. బాగుందండి, ఈసారి లెక్క తేలిద్దామా. ఎవరికి వాళ్ళు సిద్ధమవుతున్నారండి ఓటు వేయటానికి. ఇది ఒక మార్పు, ఒక సామాజిక విప్లవం, ఒక రాజకీయ విప్లవంగా 3 నెలల్లో రూపొందించుకొని మొత్తంగా ఈ రాష్ట్రాన్ని కదిలిస్తారు. బస్సు యాత్రలో త్వరలో వస్తారు శర్మిల మేడం గారు. తర్వాత బహిరంగ సభలు జరుగుతాయి. మా ఢిల్లీ నాయకత్వం వస్తారు. మా ప్రీతమ నేత రాహుల్ గాంధీ గారు వస్తారు. మా ప్రియాంకమ్మ వస్తారు. ఇంకెక్కడ అవుతారండి వాళ్ళు అడిగిన దానికి దేనికైనా సూటుగా సమాధానం చెప్పగలండి. వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ఇక్కడ నాదొక క్వశ్చన్ సార్. మీరెందాకన్నారు 2024లో తప్పనిసరిగా అధికారంలోకి వస్తాము అని చెప్తున్నారు. కానీ 2014 నుంచి 2019 ఈ రోజు వరకు కూడా మీ ఓట్లన్నీ కోల్పోయారు. మీకు ఎక్కడ కూడా ఓట్లు లేని పరిస్థితి. ఏదైతే 2024లో మీరు లాక్కోబోయే ఓట్లు టీడీపీవా వైసీపీవా? రెండింటి మధ్య 1 or 2% వైసీపీవే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వైసీపీ అందులోకి ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసినటువంటిదే వైసీపీ. వైసీపీ అనేటువంటిది వేరే పార్టీ కాదండి. వైసీపీ అనేటువంటి దాంట్లో వైఎస్ఆర్ విధానాలు లేవు, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు లేవు. వైఎస్ఆర్ విధానాలు లేవని చెప్పి సాక్షాత్తు శర్మిలమ్మ గారు ఇప్పుడు చెప్తున్నారు. వైఎస్ఆర్ విధానాలు లేని, కాంగ్రెస్ లక్ష్యాలు లేనటువంటి ఒక పార్టీ వైసీపీ అని ఇవాళ చెప్పు ప్రజలు. ఇక్కడ ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అయితే, మీరు వైసీపీ ఓట్లు లాగితే టీడీపీ కదా అధికారంలోకి వచ్చేది, మీరు ఆ ఓట్లు కూడా చెల్లగొడతారు.
వైసీపీ ఓట్లు అంటే మా ఓట్లు ముందు ఉన్నాయి నిద్రానంగా, అవి కొన్ని టీడీపీకి వెళ్ళే కొన్ని వైసీపీ. మా ఓట్లతో పాటు వైసీపీ మెజారిటీ మా ఆటోమేటిక్గా మాకు వస్తే మా అంచనాలు మాకున్నాయి, మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇందాక అన్నారు చాలా దీర్ఘకాలిక సమస్యలు గడిచిన కొన్నేళ్ళుగా శ్రీకాకుళం జిల్లాని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి. గతంలో మీ పార్టీయే కదా, అప్పుడు మీరు కూడా అధికార ప్రతినిధిగా ఉన్నారు కదా, మీ పార్టీ రాష్ట్రంలోనూ ఇటు జిల్లాలోనూ కూడా ఎన్నో పవర్ సెంటర్స్ ఉన్నాయి, ధర్మాన, అదేవిధంగా కిల్లి కృపారని. ఈ దీర్ఘకాలిక సమస్యల టైంలో మీరు కూడా పాలించిన పరిస్థితి కదా, ఆ నింద మీ మీద కూడా ఉంది కదా. తప్పనిసరిగా అండి, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సమస్యలు పరిష్కారం చేసే దిశగానే వెళ్తేనే జిల్లా ఈ మేరకు ఉంది. కాంగ్రెస్ పార్టీ టైంలో ఉంచుదారికి నిధులు వచ్చాయి, తర్వాత ఏమైనా రూపాయి వచ్చిందండి చెప్పండి? కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత రూపాయి నిధులు ఎవరైనా తెచ్చారా? ఈవేళ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మరీ అధ్వానం ఏంటంటే, ఆవేళ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన వంశధార కాలువ పూడికి తీయడానికి డబ్బులు లేవు, షట్టర్స్ తుప్పు పట్టి, మనకు ఉప్పుగాలు ఎక్కువ సముద్ర తీర ప్రాంతం, షట్టర్స్ తుప్పు పట్టిపోతే అవి నీటిలో కొట్టుకుపోతుంటే పల్ల ప్రాంతాలకు నీరు వెళ్ళి సముద్రంలో వృధా కలిసిపోతుంటే అప్లాంట్స్కి నీరు లేదు. ఈవేళ కనీసం కాంగ్రెస్ పార్టీ నిర్మించి మెయింటైన్ చేసుకోలేకపోతున్నాయి ఈ పాలకులు. అదొక సమస్య, రైతాంగ సమస్య. అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే ఇంకా మూలుగుతున్నటువంటి రెండోసారి వస్తుంది ఆఫ్షోర్ రిజర్వాయర్. కాంగ్రెస్ పార్టీ వెళ్ళి తలపెట్టింది, రూపాయి నిధులు ఇచ్చారా? అక్కడ పని ప్రారంభమైందా? చాలా మంది జిల్లా ప్రజలు మర్చిపోయారు కూడా ఆఫ్షోర్ రిజర్వాయర్. అది ప్రారంభమైనటువంటి పని నిధులు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఇది వీళ్ళు సాధించినట్టు కనుక రైతాంగ సమస్యలు అవి. ఇక గిరిజన సమస్యలు, గిరిజనులకు ఐటీడీఏ ఇచ్చింది, ఆవేళ ప్రత్యేకమైన రహదారులు వేసింది, అన్ని గ్రామాల్లోనూ పాఠశాల కట్టింది. కాంగ్రెస్ పార్టీ ఏటి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యలేదండి. కాంగ్రెస్ పార్టీ చెయ్యింది ఏమైనా ఉందండి? ఇవన్నీ చేసి ఒక ఐటీడీఏ ఇస్తే ఈవేళ జిల్లాల విభజన చేశారు. మీ ఇష్టం, మీ పరిపాలన, జిల్లాలో విభజన చేశారు. శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ ఉందండి. ఈ ఐటీడీఏని కనీసం గుర్తించి ఇక్కడ ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే కేంద్రం శాంక్షన్ చేయాలి ఐటీడీఏ. అది రాజ్యాంగపరంగా ఏర్పాటు అవ్వవలసినటువంటిది. అసలు విధానం ఏం తెలుసా? ఒక్క ప్రజాప్రతినిధిని ఈ మధ్యన జరిగిన శాసనసభలో వేలకాలు వాళ్ళకిళ్ళు తిట్టుకున్నా తప్ప శ్రీకాకుళం జిల్లాలో ఒక ఐటీడీఏ ఎక్కడో గిరిజన ప్రాంతంలో ఒక మిలియాపిట్లోనో, లేదంటే ఏ మందసలోనో, లేకపోతే అన్నిటికీ సెంటర్లో ఉంటుంది పలాసలోనో, టెక్కల్లోనో ఒక ఐటీడీఏ ఏర్పాటు చేసిందని ఎవరైనా అడిగారు? లేదు. చూడండి, గిరిజన సమస్యలను గాలికి వదిలేశారు, రైతాంగ సమస్యలను గాలికి వదిలేశారు. మత్స్యకారులు, జిల్లాల సమస్యల మీద ఒక అవగాహన, ఒక విధానాలు ఉండాలి. మత్స్యకారుల సమస్యలు, మత్స్యకారులు దీర్ఘకాలిక ఈ జిల్లాలో 186 నుంచి 192 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఈ జిల్లాలో. ఈ తీర ప్రాంతం నుంచి కోట్లాది రూపాయలు విలువైనటువంటి మత్స్య సంపద వస్తుంది. చూడండి, ఒక రైతు పంట పండించాలంటే వాడికి రాయితీలు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, వాడికి మొత్తంగా ఇవ్వాలి, ఏమి ఇవ్వనవసరం లేదు. గంగా పుత్రులు స్వచ్ఛందంగా వస్తారు, పంట పండుద్ది. వాళ్ళకి కనీసం కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలి. కాంగ్రెస్ పార్టీ ఆవేళ అధికారంలోకి వచ్చి నిర్మిస్తాం అన్నారు, ఈ లోపల ప్రభుత్వం రాలేదు. మరి తర్వాత ఈ విపత్తు జరిగింది. కోల్డ్ స్టోరేజ్లు కట్టలేదు, ఫిషింగ్ హార్బర్లు కట్టమను. ఈవేళ వైసీపీ వాళ్ళు గొప్ప పల్లవి పోడుతున్నారు, గొప్ప వింతగా అయినటువంటి ఒక మాట అంటున్నారు. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. చిరకాల ప్రజల కోరిక నెరవేరింది, మూలపేట పోర్ట్ ఎప్పుడు కోరలేదు, హార్బర్ కట్టమన్నాం. హార్బర్కి పోర్టుకి తేడా తెలియకుండా ఈవేళ ప్రకటనలు ఇస్తున్నారు కొంతమంది నాయకులు. చాలా బాధాకరంగా ఉంది. ఈ జిల్లాలో ఎవరు పోర్టు కొనలేదు. హార్బర్ అన్నటువంటిది ప్రజల కోసం, పోర్ట్ అన్నటువంటిది పెట్టుబడిదారుల కోసం. మీరు ఈవేళ పెట్టుబడిదారుల గులాంలై పెట్టుబడిదారుల కోసం పోర్టు నిర్మిస్తుంది, హార్బర్ కట్టకుండా ప్రజలను అక్కడి నుంచి బలవంతంగా తరిమేసి మత్స్యకారులను అనాథలుగా మారుస్తున్నారు. అంటే ఇప్పటికే సమస్య ఉంది మత్స్యకారు. ఉద్దానం సమస్యలు, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి పరిశోధన కేంద్రాన్ని ఎత్తేసారు. కొబ్బరి రైతులకి ఏమీ లేదు, వాళ్ళు ఏమైపోతున్నారో తెలియదు. జీడి రైతు గిట్టుబాటు ధర ఎడితే ఈ వేళ వరకు వాళ్ళకి పట్టిన చర్చలకు పిల్లలేదండి. ఈ జిల్లాలో సమస్యల మీద వాళ్ళకి చర్చలకు పిల్లమని ప్రతిపక్షం కొన్ని ఎక్కడొక ధర్నా చేయలేదు. నేనేమంటానంటే అధికార పక్షం చేయలేదు, మీరేం చేస్తున్నారు? ఇందాక మీరు అన్నారు కదా, ఓట్లు వచ్చేసే గతంలోనని కాదు, ప్రజలకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చేశారు. ఈరోజు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళేం చేయలేదు, వీళ్ళేం చేశారు? వీళ్ళు అడగలేదు, వాళ్ళు చెయ్యలేదు, వీళ్ళు అడగలేదు. కనుక చేసేది కాంగ్రెసే, అడిగేది కాంగ్రెసే, ఇచ్చేది కాంగ్రెసే. కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. ఇది వీళ్ళ ప్రజలు నమ్ముతున్నారు. అందుకని నా అలాంటి వాళ్ళకి ఎంత ఆశ్వాసం. నేను గుండె విరుచుకొని మాట్లాడుతున్నా ప్రజల విశ్వాసం. మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం, మాకు అడుగుతున్నారు ఉద్దానం రైతులు, అయ్యా ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవడో ఒకటి చెప్తే విన్నోడు అయ్యా, ఎవడు 6 నెలల నుంచి గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నాలు చేస్తే
ఎవరు చర్చలకు వెళ్ళలేదు సార్. వాళ్ళ మీద అణిచివేత చర్యలు మొదలు పెడుతున్నారు. రైతాంగ సమస్యలు, ఉప్పు కార్మికుల సమస్యలు, ఉప్పు కార్మికుల గాలికి వదిలేశారు, రైల్వేల సమస్యలు. ఈ జిల్లాలో ఏ సమస్య పరిష్కారం అయింది చెప్పండి? కొన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఇవన్నీ. ఓకే, ఈ సమస్యలు ఉన్న నేపథ్యంలోనే ఎటువంటి లోకల్ మేనిఫెస్టోతో 2024లో పేడాడ పరమేశ్వరరావు ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు? లోకల్ మాకు లోకల్ మేనిఫెస్టో కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగారు, కాంగ్రెస్ మా పార్టీ అడిగారు. మేము మేనిఫెస్టో కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ ఇప్పుడు జిల్లాలో పర్యటిస్తుంది. మా సెక్రటరీలు, మా కార్యదర్శులు, మా కోఆర్డినేషన్ కమిటీ మెంబర్లు కూడా ఈవేళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను మేము గుర్తించమన్నాం. మండలాల వారీగా కూడా సమస్యల్ని వాళ్ళు తీసుకుంటున్నారు. మేము కూడా ఆ సమస్యల్ని తీసుకొని మొత్తంగా జిల్లాలో ఈ సమస్యలు ముఖ్యమైనటువంటివి. మాకు పోర్టులు వద్దు, హార్బర్లు ముద్దు. అలాగే కొబ్బరి రైతాంగ సమస్యలు పరిష్కరించాలి, ఉద్దానం జీడి రైతాంగ సమస్యలు పరిష్కరించాలి. తక్షణం ఇక్కడ ఐటీడీఏని ఏర్పాటు చేయాలి. గిరిజనులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ఇక్కడ మనకు అమూల్యమైనటువంటి పంట ఉంది, అది చేయలేరండి. ఇవన్నీ మేనిఫెస్టోలో పెడతాం మేము, ఇవన్నీ మేనిఫెస్టోలో పెడతాం. మత్స్యకారులకు కోల్డ్ స్టోరేజ్ని నిర్మించాలి, జట్టీలు నిర్మించాలి. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టి మేమన్నీ చేస్తాం. మేమన్నీ అధికారంలోకి వస్తే చేస్తాం. కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలను కేంద్రం ద్వారా, రాష్ట్రం చేయడం రాష్ట్రం ద్వారా చేసి జిల్లా మేనిఫెస్టోని, ఇవాళ లోకల్ మేనిఫెస్టోని ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళి నిరుద్యోగులు, ముఖ్యంగానండి నిరుద్యోగులకి డిఎస్సి లేదు, టీచర్ పోస్టులు ఎత్తేసారు. సెకండరీ వాళ్ళకి అంగన్వాడీ పోస్టులు కూడా ఇవ్వటం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఏ రాష్ట్రంలోని దుర్మార్గం లేదు. అంటే విద్య మీద అవగాహన లేదండి, విద్య మీద అవగాహన లేదు. కళాశాలలు ఉన్నాయా? కళాశాలల్లో సెమిస్టర్ సిస్టమ్ పెట్టారు, ఓకే, యూజీసీ పెట్టమన్నారు సెమిస్టర్. ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం రమ్మనండి. ఏమండి, ఈ ప్రజాపాలకులందరూ ఒకప్పుడు విద్యార్థులే కదా. హిందీ మీడియంలో చదివిన వాళ్ళు కానీ, మలయాళంలో చదివిన వాళ్ళు కానీ, మనకు తెలుగులో చదివిన వాళ్ళు కానీ హఠాత్తుగా ఇంగ్లీష్లోకి వస్తారండి. ఇంగ్లీష్ అంటే మొత్తంగా డిగ్రీ కాలేజీలన్నీ మూతపడిపోయి ఈవేళ వాళ్ళందరూ ప్రైవేట్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మన తెలుగు మీడియంలో రాసుకుంటారు. అంటే విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారు. హై స్కూల్ నుంచి మొత్తం ఎల్కేజీ వరకు ఉన్ని పాఠశాల నాడు నేడు నిధుల కింద కోట్లాది రూపాయలు పెట్టారు. ఏకైకంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే. సరే, అందులో అవినీతి జరిగిందని అవన్నీ నేను అనవసరమైన చర్చలు పెట్టను. ఒక కార్యక్రమం చేశారు, నాడు నేడు పాఠశాల అందంగా మనం వాస్తవాలు చెప్పుకోవాలి, చక్కగా చేశారు అనుకున్న తర్వాత పాఠశాలన్నీ మూసారు. ఈ ఏం పరిపాలన? ఏం చెప్తాం? పాఠశాలకి ₹1 కోటి నిధులు ఇవ్వడం ఏంటి, తర్వాత వెంటనే మరుసటి రోజు పాఠశాల మూసేయడం ఏంటి? ఆ పాఠశాల వేళ మొత్తంగా విధ్వంసమై ఆ ఫ్యాన్లు విరగొట్టేసి, పెంకులు తీసేసి, ప్రహరీలు విరిసేసి, అసాంఘిక శక్తులన్నీ అందులో ఉంటే పిల్లలు వచ్చేమో అంగన్వాడీ కేంద్రంలో వీధులు కూర్చొని అదిద్దుకోండి. ఎవరు చెప్పాడు విద్యా విధానం? దీని మీద కూడా మేనిఫెస్టోలో పెడతాం. విద్యా విధానం అస్తవ్యస్తమైంది. ఈవేళ వరకు విద్యా సంవత్సరం ఆగస్టులో ఉండాలండి. ఈవేళ ఇది గత ఆగస్టులో జరగాల్సిన బీఈడి కౌన్సిలింగ్, ఇది ఫిబ్రవరి నెల వరకు బీఈడి కౌన్సిలింగ్ జరగలేదు ఈ రాష్ట్రంలో. అంటే ఒక 15 రోజుల ఆలస్యం ఉంటుంది, 5 రోజుల ఆలస్యం ఉంటుంది, 8 నెలలండి కౌన్సిలింగ్. 8 నెలల ఆలస్యంగా అయితే విద్యార్థి విద్యా సంవత్సరం ఏం కావాలి? ఒక డిఎస్సి లేదు, మెగా డిఎస్సి అన్నారు. ఎన్ని పోస్టులు అంటే 800 పోస్టులు, 700 పోస్టులు. దీన్ని ప్రపంచంలో ఎవరైనా సరే మెగా డిఎస్సి అంటే అన్ని తీసుకెళ్ళి మనం హాస్పిటల్లో చూద్దాం. 800 పోస్టులు, 1000 పోస్టులు, 1200 పోస్టులు మెగా డిఎస్సీలు ఎలాగవుతాయండి? అది కూడా అతిగతి లేదు. అంటే నిరుద్యోగులు మొత్తంగా, నేను అందుకని అంతమంది యువత వచ్చారు, వాళ్ళందరూ ఉద్యోగాల కోసం మాట్లాడుతున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ని అందరినీ ఏదో వచ్చినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తామన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు నమ్మి ఓట్లు వేశారు. ఎందుకని చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళందరూ నమ్మకాలు కోల్పోయారు. మీరు ఓట్లు ఎలాగొస్తాయండి? ఇన్ని వర్గాలు నిరుద్యోగులు ఓట్లు వేస్తారు, ఈ అవుట్సోర్సింగ్లు ఓట్లు వేస్తారు, అంగన్వాడీ వర్కర్స్ ఓట్లు వేస్తారు. నిన్నగాక మనం సమయం విరమించి వాళ్ళందరికీ గుండెలో రగిలిపోతుంది. ఉపాధ్యాయ వర్గము, ఉద్యోగ వర్గాలు వదిలేయండి, వాళ్ళు చూపించి ఓటేస్తారు. ఇంతమంది ఓట్లు వేస్తారు, మరి గెలవడం ఏంటండి? చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక నెంబర్ ఫిగర్ అడుగుతున్నాను. ఏదైతే వైసీపీ వైనాట్ 175 అంటుంది, టీడీపీ వైనాట్ పులివెందులు అంటుంది, పేడాడ పరమేశ్వరరావు ఏమంటారు? నెక్స్ట్ టైం మీరు అడగని చెప్తాను. అనవసరమైన అంచనాలు నేను చెప్పలేను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద అంటే మా నాయకులు, రాష్ట్ర నాయకులు చెప్తారు,
జిల్లాలో మాత్రం మేము మంచి పొజిషన్లో సీట్లు సంపాదించుకుంటాం. అనూహ్యంగా మీలాంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినట్టు, ఓహో ఇన్ని అనుకున్నాం, ఇన్ని. నిన్న షర్మిల పర్యటనకు ఆశ్చర్యపోయినట్టే. మా షర్మిల గారి పర్యటన కూడా నిన్న చాలామంది ఆశ్చర్యపోయారు. ఎంతమంది వచ్చారు ఇలాగనుకున్నామంటే అలాగే ఉంటుంది రేపు ఉదయం ఎలక్షన్ అని కూడా అన్నాను. మేము ఎలక్షన్కి వెళ్ళి ఈసరికి పరిస్థితి పూర్తిగా మారిపోద్ది. మీరు అందరూ చెప్తారు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది ఇది జిల్లాలో, ఈ రాష్ట్రంలో అని చెప్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పలానా నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. కౌంటింగ్ అయిన తర్వాత గెలిచామని చెప్తారు. ఓకే సార్, ఇది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు గారు చెప్తున్నమాట. భవిష్యత్తులో రాష్ట్రంలోనూ అదేవిధంగా దేశంలోనూ అధికారంలోకి వచ్చేది హస్తం పార్టీ అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ముందుకు సాగిన పరిస్థితి లేదని, ఈ నేపథ్యంలోనూ ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తున్నారు. భవిష్యత్తులో పొత్తులు కలిసి వస్తే కూడా తప్పనిసరిగా ఆ వైపు కూడా అధిష్టానం ఆలోచన చేస్తుందని, ఏదేమైనప్పటికీ 2024లో తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని పేడాడ పరమేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ఇది. వాళ్ళ మరో గెస్ట్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.